కలియుగ అవతార పురుషుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, మహావిష్ణు స్వరూపమైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బాబా వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ నాగర్ కర్నూలు జిల్లా వారితో ఈ సత్సంగం కార్యక్రమం చేయడం అనేటువంటిది నాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశం, కల్పించినటువంటి సదవకాశం. అయితే మన మిత్రుడు ఎర్రయ్య గారు చెప్పినట్టుగా నేను నాగర్ కర్నూలు వాసిని, నాగర్ కర్నూలు జిల్లా వాసిని, కొల్లాపూర్లోనే చదువుకోవడం, అక్కడే పెరగడం, ఇంటర్మీడియట్ వరకు అక్కడే చేశాం. సో తర్వాత ఉద్యోగరీత్యా అటు ఇటు ఉన్న నా ఆధ్యాత్మిక జీవితం మా తల్లిదండ్రులతో స్టార్ట్ అయిన సంస్థాపరంగా నేను కన్వీనర్గా అక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత అక్కడ 10 ఏళ్ళు సుమారుగా నేను ఉద్యోగరీత్యా వేరే ఉన్నా నేను ప్రతి మంత్ వచ్చి వెళ్ళేవాడిని. నాకు బాధ్యతలు అప్పచెప్పారు. నేను స్వామి అనుగ్రహంతో నాకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సమితిని చక్కగా గడపడానికి భగవంతునికి అనుగ్రహంతో నేను శాశక్తిలా కృషి చేశాను. తదుపరి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సంస్థలో ఇంకా ఎన్నో బాధ్యతలు మనకు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా స్వామివారు యొక్క కృపా కటాక్షలతో అటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక మామూలు సేవాదళ సభ్యుడిగా ఉంటూ నేను ఈరోజు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ టీంకు రావడం అంటే అది కేవలం స్వామివారు నా పైన కురిపిస్తున్నటువంటి ఒక అనుగ్రహము, ఆశీస్సులే తప్ప నిజంగా నా యొక్క శక్తి కానీ నా యొక్క తెలివితేటలు కానీ ఏమాత్రం లేవు అని నేను అనుకుంటున్నాను. బహుశా ఏదో పూర్వజన్మ సుకృతమో లేకుంటే ఈ సంస్థ నాకు ఈ అవకాశం, సేవ చేసుకునేటువంటి అవకాశం స్వామివారు కల్పించడం వల్ల నేను ఒక సాధారణమైనటువంటి ఒక సేవాదళ సభ్యుడిగా చేరి ఈరోజు జాతీయ స్థాయిలో స్వామి అనుగ్రహంతో ఎన్నో బాధ్యతలు మనకు అప్పచెప్పారు. స్వామి అనుగ్రహంతో చేయడం జరుగుతుంది. అయితే నేను ఎక్కువగా అంటే ఇక్కడ ఒక 3 విషయాలు మీకు విన్నవించాలి. చాలామంది సంస్థలో చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే సత్యసాయి యొక్క మిషన్, సత్యసాయి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒక సామ్రాజ్యం గురించి మాట్లాడాలంటే నిజంగా అది బహుశా ఎవరికి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది స్వామి తన యొక్క ఉపన్యాసాల్లో ఒకసారి చెప్పారు, ఆకాశం అంతటి పేపర్ తీసుకొని సముద్రం అంతటి ఇంకు ఉపయోగించి రాసినా కానీ నా యొక్క చరిత్ర రాయలేరు అని చెప్పారు స్వామి. సో స్వామి యొక్క విషయాలు మనం బాగా తెలుసుకోవాలంటే మంచి పుస్తకాలు చదవడం, మంచి వారితో సాంగత్యం చేయడం వల్ల స్వామి భగవాన్ బాబా వారు చాలా క్లియర్గా, స్పష్టంగా పామరుల నుంచి పండితుల వరకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఏమిటంటే ఇది దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి, నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పారు స్వామి. నేను చెప్పే విషయాలు ఆచరణ చేయండి చాలంతే. సత్యసాయి బాబా గారు ఎవరు, ఈ అవతారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. బట్ వారు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది స్వామికి ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. అయితే ఈ యొక్క అగాధమైనటువంటి ఒక సముద్రం అంతటి గొప్పటి గ్రాంథ భాండాగారం సత్యసాయి యొక్క గ్రాంధికాలు. ఇటు వచనామృతాలు తీసుకోండి, అటు వాహినీలు తీసుకోండి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో వందల లాంగ్వేజ్లోకి తర్జుమా అయిపోయాయి. బహుశా ఇంతటి యొక్క పబ్లిసిటీ వైడ్
బహుశా ఏ అవతారానికి జరిగకుండకపోవచ్చు, మనకు చరిత్ర చెప్తుంది. సో నిజంగా ఇంతటి గొప్ప అవతారం, ఇంతటి గొప్ప ఒక పరిపూర్ణమైనటువంటి అవతారం వచ్చినప్పుడు మనం జన్మ ఎత్తడం, మనం వారిని చూడడం, ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, స్పర్శన దర్శన సంభాషణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఆ అదృష్టాన్ని మనకు కలగజేశారు భగవాన్ బాబా. అయితే అదొక చిన్న టాపిక్, అక్కడ మనం డైవర్ట్ అయిపోయామంటే మనం అనుకున్న టాపిక్ మాట్లాడుకోలేము, ఎందుకంటే చాలా టైం పడుతుంది. నాకు కూడా నేను సమయం లేకుండా నేను మాట్లాడేస్తాను ఒకసారి, అంత పెద్ద టాపిక్స్ కూడా. అయితే సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏ స్పీకర్ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, వాగ్ధాటిగా మాట్లాడేటువంటి వ్యక్తి అయినా సరే, మామూలు సాధారణ వ్యక్తి అయినా సరే, 3 విషయాల గురించే మాట్లాడవచ్చు, ఇంకా వేరే మనకేమీ ఉండవు అక్కడ. ఒకటి భగవాన్ బాబా వారి గురించి, వారి యొక్క జీవిత తత్వం గురించి. రెండవది వారి యొక్క మిరాకిల్స్, అంటే మిరాకిల్స్లోనే ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి, హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా రకరకాలైనటువంటి సమాజపరమైనటువంటి కార్యక్రమాలు చేసిన అవన్నీ కూడా మిరాకిల్స్ కిందకే వస్తాయి. ఎందుకంటే మానవ మాతృలో ఈ గవర్నమెంట్ చేసేటువంటిది కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక మిరాకిల్, ఎక్కడ ఒక్కొక్కటి ఒక అద్భుతమైనటువంటి విషయమే తప్ప అది మామూలుగా ఒక కట్టడం కాదు. అయితే అదొక విషయం. మూడో విషయం ఏంటంటే సంస్థ. ఈ మూడిట్లలో 3 విషయాలపైన కొన్ని వందల ఉపన్యాసాలు, వేల ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు స్వామి తత్వం, స్వామి యొక్క ప్రాజెక్ట్స్, స్వామి యొక్క మిరాకిల్స్, తర్వాత స్వామి సంస్థ పెట్టుకున్నటువంటి వారి యొక్క సంస్థ, అంటే వారి పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ శ్రీ సాయి సేవా సంస్థ. ఈ 3 ఎంటిటీస్లో మనం క్లియర్గా ఈరోజు నేను మాట్లాడేది, నాకు మన ఉప శంకర్ గారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, వారు సంస్థ గురించి చెప్పండి సార్ బాగా అని చెప్పారు. సో మన సంస్థ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నిజంగా ఈ 3 విషయాలు మాట్లాడాలి అంటే, మూడిట్లపైన చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రాంధికాలు, బ్రహ్మాండమైనటువంటి సాహిత్యం కలిగి ఉంది. కానీ ఈ మూడిట్లలో ప్రపంచ స్థాయికి వెళ్ళినటువంటిది ఏమిటి అంటే సత్యసాయి సేవా సంస్థ. ఈరోజు భారతదేశంలో సుమారుగా 500 జిల్లాల్లో సత్యసాయి సేవా సంస్థ. కన్యాకుమారి నుంచి మొదలుకుంటే కాశ్మీర్, శ్రీనగర్లో కూడా మొన్న 1 వీక్లో శ్రీనగర్లో కూడా సిఆర్పిఎఫ్ జవాన్లతో కలిసి మన యొక్క సేవా సంస్థ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అమృత కృషి ఆరంభించారు. ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటు కచ్ నుంచి ఇటువైపు అస్సాం వైపు అనుకోండి, నార్త్ ఈస్ట్ అనుకోండి, ఈవెన్ బ్యాంకాక్, తర్వాత అంతా అంటే విదేశాల్లో కూడా ఏ కంట్రీ తీసుకోండి అక్కడ మన యొక్క సేవా సంస్థ ఉంది. ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అంటే ముస్లిం కంట్రీస్లో ఇండోనేషియా కంట్రీస్ 100% ముస్లిం కంట్రీ, అక్కడ కూడా మన యొక్క సంస్థ ఉంది. దుబాయ్, మస్కట్, ఒమాన్, ఎక్కడ చూసినా కానీ మన యొక్క సంస్థ. ఎలా సో సంస్థ అనేది ఆ విధమైనటువంటి పెరగడానికి కారణం ఏంటో ఈరోజు మనం చూద్దాం. అంటే ఈ అవతారం తన ఉన్నటువంటి కాలంలోనే, తన ఉన్నటువంటి టైంలోనే ఇంత విస్తరణ, ఇన్ని యొక్క దేశాలకు ఈ యొక్క ఆర్గనైజేషన్ విస్తరించింది. నిజంగా ఒక మహానుభావుడు, ఒక మన యొక్క సంస్థ పెద్దలే ఒకసారి చెప్తూ, యునైటెడ్ నేషన్స్లో కూడా ఇంత సభ్యత్వం లేదు, మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్కి అంత సభ్యత్వం ఉంది, అన్ని కంట్రీస్లో ఉంది. జర్మనీ అనుకోండి, ఎక్కడైనా ఏ కంట్రీ తీసుకొని ఈరోజు మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. సో ఇంత పెద్ద సంస్థలో, ఇంత పెద్ద సంస్థ విస్తరించడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇంత విస్తరించింది, దీనికి కూలంకషంగా మనం కారణాలు తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, మీతో ముచ్చరించే విషయం ఏమిటంటే, నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, మన తల్లిదండ్రులు ఏ పుణ్యం చేశారో, మన పెద్దలు ఏం ప్రార్థనలు చేశారో మనకు తెలియదు నిజంగా చెప్పాలంటే. కానీ ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క ఆర్గనైజేషన్లో మనం సభ్యులుగా ఉంటూ, సేవాదలుగా ఉంటూ, కార్యకర్తలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో మనం నిమగ్నం అయిపోయాం. ఇది కేవలం అందరికీ తెలిసిందే. ఏమిటంటే స్వామివారు చెప్పారు ఒకసారి, నా యొక్క పర్మిషన్, నా యొక్క ఆజ్ఞ లేని పుట్టపర్తికి ఎవరు రాలేరు.
నా యొక్క పర్మిషన్, నా యొక్క ఆజ్ఞ లేని సత్యసాయి సేవాదళ యొక్క సభ్యుడు కాలేడు, కార్యకర్త కాలేడు అని చెప్పారు. బయట ఎన్నో వందల వేల ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం ₹1,00,000 ఇస్తే మనకు మెంబర్షిప్ ఇచ్చిస్తారు. లేకుంటే మనం వెళ్ళేసి నేను చేరుతానంటే చేర్చుకునేటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, లేకుంటే వాలంటరీ నాన్ ఎన్జిఓస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్జిఓస్ ఉన్నాయి. మనం ఈజీగా వెళ్ళి చేయనవచ్చు. కానీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లాంటిది కాదు. ఇది కేవలం భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహంతో జరిగేటువంటిదే తప్ప, వారి యొక్క అనుమతితో జరిగేది తప్ప మామూలుగా అయితే ఇది కాదు. మనం అంతా బాబా వారి యొక్క భక్తులుగా, సేవాదళ సభ్యులుగా, కార్యకర్తలుగా ఉన్నామంటే ఒక్క విషయం మాత్రం దయచేసి ఈరోజు సత్సంగంలో పాల్గొనే భక్తులంతా కూడా గుర్తుంచుకోండి. దయచేసి దిస్ ఇస్ కేవలం భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క అనుమతితోటే జరుగుతుంది తప్ప. అయితే దీనికి మీరు నన్ను ఇక్కడ ఒక క్షణం నన్ను ఆపేసి నేను క్వశ్చన్ వేయచ్చు. ఏమిటంటే, సార్ మరి అట్లా అయితేనంటే దీనికి ఎలా ప్రూఫ్ చేస్తారు సార్ అని చెప్పవచ్చు. నేను ఒక్క క్షణంలో మీకు ప్రూఫ్ ఇస్తాను. దీనికి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మన కుటుంబాల్లో, మన యొక్క స్నేహితుల్లో ఎంతోమంది ఆర్గనైజేషన్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సంస్థకు ఇంతవరకు సత్యసాయి ఆర్గనైజేషన్ ఉందని కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. మన చుట్టే తిరుగుతున్నారు, మన పక్కనే ఉంటున్నారు, కానీ సత్యసాయి ఆర్గనైజేషన్ గురించి తెలియదు చాలా. ఎందుకు అక్కడ? అందుకే భగవంతుని యొక్క అనుజ్ఞ, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ ఆర్గనైజేషన్కి వస్తుంది. టైం వచ్చినప్పుడే వస్తారు. అది కూడా ఒకతను 20 yearsలో ఎంటర్ కావచ్చు ఆర్గనైజేషన్, ఒకతను 70 yearsలో ఎంటర్ కావచ్చు, ఒకతను 50 yearsలో ఎంటర్ కావచ్చు. తన యొక్క కార్యక్రమం ఎప్పుడు ఎవరి చేత చేయించుకోవాలో భగవంత్ బాబా వారు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మనకి ఆర్గనైజేషన్ వస్తాం. అందు గురించి ఏంటంటే, ఈ సంస్థ గురించి తెలుసుకోవడానికి ఈరోజు కొంతవరకు మనం ప్రయత్నం చేద్దాం. 1 hourలో నాకు తెలిసినటువంటి జ్ఞానంలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత నాకు ఏంటంటే ఒక చిన్న స్వామి ఇచ్చినటువంటి ఒక గుణం అనుకోండి. ఏమిటంటే, ఏదైనా ఇలాంటి దాంట్లో ఏంటంటే మాట్లాడమంటే నేను ప్రజెంటేషన్ అంటూ ఇస్తాను. అంటే నన్ను మామూలుగా ఎక్కడైనా వెళ్ళి ఏదైనా సార్ ఏదైనా మంచి విషయాలు చెప్పండి అంటే నేను వాళ్ళకి చెప్పడం కాకుండా ఒక రైటింగ్లో 4-5 పేజీలు నోట్స్ ఇస్తాను. ఎందుకంటే మనిషికి మరుపు అనేది సహజంగా ఉంటుంది. ఈరోజు మనం ఏం మాట్లాడాం, ఒక 1 month కింద ఒక మంచి స్పీకర్ బ్రహ్మాండంగా మాట్లాడేటాడు, ఎన్నో మిరాకిల్స్ చెప్పింటాడు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పింటాడు. ఈరోజు మనకు జ్ఞాపకం ఉంటాయా? ఉండవు. అందుకే ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవడానికి, మళ్ళీ నెమరు వేసుకోవడానికి, మళ్ళీ మనం ఒకసారి పునశ్చరణ చేసుకోవడానికి ఒక ప్రజెంటేషన్ అంటూ నేను ఎప్పటికైనా ఒకటి తయారు చేసి అది ఇస్తాను. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళైనా సరే, పాల్గొన్న వాళ్ళైనా సరే మళ్ళీ ఒకసారి కూర్చొని మన సోదరుడు కృష్ణుడిదండరావు గారు ఏం చెప్పారండి ఒకసారి చూద్దాం అనేటువంటి ఒక ఆతురతతో, ఒక తపనతో ఆ యొక్క ప్రజెంటేషన్ మళ్ళీ చూసుకుంటే మనం ఈరోజు ఏం మాట్లాడుకున్నాం క్లియర్గా మనకు తెలిసిపోతున్నాం. సో ఈ ప్రజెంటేషన్ మనం ఫస్ట్ అయితే ఒకటి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, అందరూ కూడా వీడియో మ్యూట్ చేసుకోండి దయచేసి, ఆడియో కూడా మ్యూట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుంది. అండ్ నేను కూడా ఇప్పుడు నా ఫేస్ కూడా ఉండాలి, ఎందుకంటే మన ప్రజెంటేషన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా మీ ఆడియో అండ్ వీడియో దయచేసి మ్యూట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నా యొక్క విన్నపము, నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ యొక్క ప్రజెంటేషను ఏదో మిరాకిల్, చక్కగా ఒక పెద్ద మిరాకిల్ జరిగిపోయింది, ఒకరికి బ్రహ్మాండంగా ఆరోగ్యం వచ్చేసింది, మిరాకిల్స్ కాదు ఇది. ఇది నిజంగా ఒక మంచి వేదిక సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. అలాంటి వేదికను గురించి మనం తెలుసుకుంటే ఆ వేదిక ద్వారా మన యొక్క జీవితం ఎంతో సార్థకత అవుతుంది. కాబట్టి నేను అర్థం చేసుకున్నటువంటి రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకొక విషయం మీకు ఏంటంటే మీ ముందు ఉంచాలి, ఏమిటంటే ఈ ప్రజెంటేషన్ మొత్తం కూడా సత్యసాయి బాబా వారి యొక్క ఉపన్యాసాల నుంచి తీసుకున్నదే తప్ప ఎక్కడ కూడా నా యొక్క సొంత జ్ఞానం కానీ, నా అంత నాలెడ్జ్ కానీ ఎక్కడ కూడా లేదండి. ఎవ్రీథింగ్ భగవాన్ బాబా వారి యొక్క ఉపన్యాసాల నుంచి గ్రహించింది, ఆ పాయింట్స్ మనం అక్కడి నుంచి తీసుకున్నదే తప్ప మిగతా ఏది కూడా కాదు. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రజెంటేషన్. లెట్ us ప్రే అవర్ భగవాన్. మన యొక్క సత్సంగం చక్కగా 1 గంట సేపు మంచిగా మనందరం ఆ యొక్క స్వామి యొక్క ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన నెలకొల్పినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిది. కాబట్టి మనం సమ్మరీ పార్ట్ మాత్రమే రాసాము. ఇంకా ఇది చెప్పాలంటే ఎంతో టైం సరిపోదు, 1 hour సరిపోదు.
బట్ లెటస్ సి ఈ 1 అవర్లో చక్కగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాం. మొత్తం ప్రజెంటేషన్ చేసేటువంటి 1 గంట సమయం ఉంది. అంతా కూడా మీరు ఇక మొదటి స్లైడ్లోనే మీకు మొత్తం తెలిసిపోతుంది. మొట్టమొదటి స్లైడు మీ మొబైల్లో మీకు కనబడకుంటే నేను వెంటనే చెప్తాను, చదివి చెప్తాను. లేదంటే మొబైల్లో మీరు కొంచెం జూమ్ చేసుకోండి, మీరు తెలుసుకుంటుంది ఏంటంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ యొక్క కంప్లీట్ అంటే ముఖ్యమైనటువంటిది మొత్తం తిరిగేసి ఒక చాప్టర్లో చెప్పండి అంటే ఏమిటి అంటే, మనం చదువుకున్న చదువులు, మనం చేస్తున్నటువంటి పొజిషన్స్, మనం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు, మనకుండే నాలెడ్జ్లు అన్నీ కూడా 1/4 అంటే 25% మాత్రమే ఈక్వల్ అవుతాయి అంతే. మిగతా 75% ఏమిటంటే మన యొక్క మంచి నడవడిక, మన యొక్క మంచితనం, మన అంతర్గతమైనటువంటి మంచి భావననే 75% ఆర్గనైజేషన్కు ఉపయోగపడుతుంది. మిగతా అన్ని కూడా టెంపరీ, మిగతా అన్ని కూడా ఓన్లీ 25%. అవి ఏమాత్రం కూడా కంట్రిబ్యూట్ చేసినా ఓన్లీ 25% మాత్రమే అవుతాయి. సో ఈ ఒక్క స్లైడ్ నుంచి ఏంటంటే ఈ సంస్థ మనకు ఏం తెలియజేస్తుంది, ఈ సంస్థ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ సంస్థ నుంచి భగవాన్ బాబా వారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే చక్కటి అంతర్గత భావన కలిగినటువంటి మంచి నడవడికలు కలిగినటువంటి ఈ 2 విషయాలపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మన స్వామి వారికి ఇచ్చినటువంటి ఒక పెద్ద పూజా పుష్పాన్ని మన జీవితం సమర్పించుకోవచ్చు. సో దయచేసి గుర్తుంచుకోండి, ఆల్ థింగ్స్, మన యొక్క ఆస్తి, అంతస్తు, యవ్వనం, బలం అంతా కూడా 25% మాత్రమే. మిగతా 75% మన యొక్క అంతర్గత మంచి భావన, మంచి నడవడిక, ఈ 2 గుర్తుంచుకునే తర్వాత నెక్స్ట్ స్లైడ్. సాయిరామ్ నరేష్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో సంస్థ గురించి మనము, మన సంస్థ వి అండ్ అవర్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏమిటంటే భగవాన్ బాబా వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాల నుంచి వారే చెప్పారు, వారే ఆర్గనైజేషన్ పెట్టారు, వారి పేరు ఉపయోగించుకోమని చెప్పారు మనకు. వారు ఇచ్చినటువంటి యొక్క సందేశం ఏమిటి మన యొక్క ఆర్గనైజేషన్ గురించి అంటే, ప్రతి మానవుడిలో భగవంతుని యొక్క తత్వం ఉందండి. స్వామి చెప్పారు ఎన్నోసార్లు, మనకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమిటంటే నేను భగవంతుడే కాదురా, నీవు కూడా భగవంతుడివే, అది నాకు తెలుసు నీకు తెలియదని చెప్పాడు స్వామి. సో ఈరోజు అదే చెప్తున్నారు ఇక్కడ. మానవుల్లో గల సహజ సిద్ధమైన అంతర్గతమైన దైవభక్తిని తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో భగవంతుని పైన విశ్వాసం తిరిగి పొందేటట్లు చేయడం. తిరిగి పొందేటట్లు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తిరిగి పొందడం అంటే ఏమిటి అర్థం? ఆల్రెడీ ఉంది మన లోపల, దివ్యత్వం ఉంది, అంతర్గతమైనటువంటి దైవ భక్తి ఉంది. ఒకవేళ మనం కోల్పోయి ఉంటే ఈ సంస్థ ద్వారా మనం తిరిగి పొందేటట్టు చేయడమే ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. రెండవది, భగవత్ విశ్వాసం నుండి పొందిన శక్తి, సామర్థ్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ నిజాన్ని ప్రజలకు ఎరుకపరచుట, ఆ ఎరుకలోనే నివసించేటట్టు చేయడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. అంటే మొట్టమొదట మన అంతర్గతంగా ఉండేటువంటి దైవభక్తిని, దైవ విశ్వాసాన్ని, దైవం యొక్క అంశాన్ని మనం తెలుసుకోవడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఆ పొందిన శక్తి సామర్థ్యాలు శాశ్వతంగా నిలుస్తాయి. ఈ నిజాన్ని ఇతరులకు కూడా తెలియజేయడానికి ఈ సంస్థ ఏర్పడిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సార్. రైట్, ఓకే. ఇక్కడ అయితే ఈ సంస్థ పెట్టినప్పుడే భగవాన్ బాబా వారు ఎంతో క్లియర్గా ఈ యొక్క సంస్థ గురించి ఒక ప్రత్యేకత, ఇది కూడా ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవాలండి. జిల్లా ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని సామాన్యమైనటువంటి కార్యకర్త, సామాన్యమైనటువంటి ఒక వాలంటీర్ వరకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వామి మాటల్లోనే చెప్తాను నేను, ఇన్ని సేవా ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్, స్పిరిచువల్ ఎన్జిఓస్ ఎన్ని ఉండగా నేను ఎందుకు ఈ యొక్క సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని అందరం మనం క్లియర్ కట్గా సంస్థగా మనం తెలుసుకోవాల్సింది. ఏమిటి అంటే ఈ సంస్థలో యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవరైతే ఈ సంస్థలో చెబుతారో వాళ్ళు చేస్తారు కూడా. అంటే చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు ఈ సంస్థలో ఉంటారు. సో అందు గురించి ఏంటంటే మనం ఈ సంస్థలో ఉండాలి అంటే మనము చేస్తూ ఇతరులకు చెప్పాలి. దీనికి ఒక చిన్న లౌకికపరంగా ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటాం. ఏంటంటే, నేను వెళుతున్నాను మీరు రండి అని చెప్పాలి.
తప్ప మీరు వెళ్ళండి అనేటువంటిది ఈ ఆర్గనైజేషన్ కాదండి. నేను వెళుతున్నాను, మీరు కూడా రండి అని చెప్పే ఆర్గనైజేషన్ తప్ప నేను వెళ్ళను మీరు వెళ్ళండో లేకుంటే మీరు వెళ్ళండి అని చెప్పేటువంటిది ఆర్గనైజేషన్ కాదు. అందుకే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏమిటి, యూనిక్నెస్ ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అంటే బాబా వారి యొక్క మాటల్లోనే ఏమిటంటే ఈ సంస్థలో ఆచరణ చేసి చెప్పాలి, అలాంటి వారికి ఇక్కడ స్థానం. మొదట చూడండి, తర్వాత ఈ స్టెప్స్ అండి. ప్రతి ఆర్గనైజేషన్ మెంబర్ కూడా ఏంటంటే తెలుసుకోనటువంటి ఈ స్టెప్స్ జాగ్రత్తగా వినండి. ఇది మిరాకిల్స్ కాదని కూడా మొదలే చెప్పాను. మొదట చూడండి, మీకు నచ్చితే చేరండి, చేరి ఆనందాన్ని పొందండి, అదే ఇతరులతో పంచుకోండి. ఈ స్టెప్స్ ఎక్కడ కూడా తప్పటానికి వీల్లేదండి. ఎక్కడ తప్పినా మన ఆర్గనైజేషన్లో తప్పేసినట్టే లేకపోతుందండి. మొట్టమొదట చూసే రావని చెప్పాడు. ఇది క్లియర్గా వచనామృతాల్లో ఉన్నాయండి, మీకు కావాలంటే రెఫరెన్స్ కూడా అన్నాను. మీకు నచ్చితే చేరండి, చేరిన తర్వాత ఆనందాన్ని పొందండి, తర్వాత నెక్స్ట్ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. ఈ యొక్క స్టెప్స్ గురించి ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ ఏర్పరచానని చెప్పి బాబా వారు చెప్పారు. అయితే ఎక్కడ మనం పప్పులో కాలేసినా, ఎక్కడో ఈ స్టెప్లో మనం తప్పేసినా లాస్ట్ సెంటెన్స్ చూడండి, మీరు చేయకుండా ఇతరులకు చెప్పకండి, లేదంటే మీరు హాస్యపరులుగా మిగిలిపోతారు, ఎవ్వరు విశ్వసించరు అని చెప్పారు. సో మనం తూచా తప్పకుండా 100% మనం ఫాలో చేస్తేనే మనం ఈ యొక్క ఆర్గనైజేషన్లో వ్యక్తులుగా, సేవాదారులుగా, కార్యకర్తలుగా మనకు ఒక గుర్తింపు భగవాన్ బాబా వారు ఇస్తారు తప్ప అదర్వైజ్ మనకు లేదు. నెక్స్ట్ సాయిరా. ఇది సాధన అనేది జీవిత విధానం అని ఎందుకు చెప్పారంటే స్వామి, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో ఆధ్యాత్మిక కార్యక్రమం, సేవా కార్యక్రమాలు వేరే, మన యొక్క లౌకిక జీవితం వేరే అని కాదు. స్వామి క్లారిటీగా ఎంతో స్పష్టంగా చెప్పారు. నీ నిత్య జీవితమే సాధన అని చెప్పాడు. ప్రతిరోజు సాధనే, ప్రతి మూమెంట్ సాధనే, ప్రతి క్షణం సాధన అని చెప్పాడు. నిరంతర సాధన చేయాలి. ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు కొంతవరకు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తామండి. టాపిక్స్ ఒకసారి చూడండి. నిరంతర సాధన, సేవ, భావ ప్రాధాన్యత, సమస్త క్రమశిక్షణ ప్రాముఖ్యత, సమస్త క్రమశిక్షణ ప్రాథమిక స్థాయి, సమస్త క్రమశిక్షణ బాహ్యము, అంతర్గతము, సమస్త సామాజిక బాధ్యత, సమస్త క్రమశిక్షణ కొలిచే మార్గము, తర్వాత సాధించవలసింది ఏమిటి అనేది మనం ఈరోజు సాధ్యమైనంత వరకు మనం చర్చించడానికి, కొంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సాయి నెక్స్ట్ అండి. ఫస్ట్ది నిరంతర సాధన. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో సాధన అనేది ఏమిటి అంటే, ఇప్పుడే అనుకున్నాం, ఒక రోజుతో కాదండి, 365 days చేసేటువంటి సాధన ఇది. ఈ ఆర్గనైజేషన్ మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్, భగవాన్ బాబా వారు ఇచ్చిన గైడ్లైన్స్ ఏమిటంటే ఒక రోజుతో చేసేటువంటి కాదు, ఒక 1 week చేసేది. కొంతమందికి ఆర్గనైజేషన్లో మనం వింటుంటాం 40 రోజులు ఏదో మండలం అని చేస్తారు, కొంతమంది 3 months అని చేస్తారు, 90 రోజులు అని చేస్తారు. అది కాదు. 365 days, January 1st నుంచి December 31st వరకు కంపల్సరిగా మనం ఈ యొక్క ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నామంటే నిత్య సాధన చేయాల్సిందే, నిత్య నామస్మరణ చేయాల్సిందే. అదే సత్యసాయి సేవాదళకు ఉండేటువంటి ఒక మంచి ఇచ్చినటువంటి అవకాశం, అది గైడ్లైన్స్. తర్వాత ఏం చేయాలి, మరి ఏం సాధన చేయాలి అని మనకు డౌట్ వస్తుంది. సార్ 365 days చేయమని చెప్తున్నారు కదా, మరి ఏం చేయాలి అంటే అక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు. నిత్యం జ్యోతి ధ్యానం చేయాలి, నిత్యం దర్శనం లేకపోతే క్షేత్ర దర్శనం చేయాలి. దాని గురించి కొంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత సాధనలో క్రమపద్ధతి హాజరు వేసుకోవాలి. క్రమపద్ధతి అంటే కన్సిస్టెన్సీ అంటే వెరీ సింపుల్గా ఏంటంటే, నేను ఒకరోజు 6 గంటలకు ధ్యానం చేస్తాను, ఒకరోజు 10 గంటలకు చేస్తాను, ఒకరోజు రాత్రి 10 గంటలకు చేస్తాను కలుగుతాను. కన్సిస్టెన్సీ అంటే క్రమ పద్ధతిగా మనం చేసుకోవాలి, మన యొక్క అనుకూలతను బట్టి తప్ప ఒకరోజు ఒక టైము, ఒకరోజు ఒక టైము, ఓ రోజు ఇంకో చోట అట్లా కాదు. కన్సిస్టెన్సీ అని. తర్వాత రోజు కూడా హాజరు వేసుకోవాలి, పట్టిక వేసుకోవాలంటే స్వామి చెప్పారు, ఇదేదో ఊరికేదో ప్లే గ్రౌండ్లో ఆడుకునేటువంటి ఆట కాదు, రిగరస్ సాధన అని చెప్పాడు. ఒక వర్డ్ ఉపయోగించారు. దానికి తెలుగులో కఠినమైన సాధన అని చెప్పారు. ఈ ఆధ్యాత్మికతలో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో కఠినమైనటువంటి సాధన చేస్తేనే భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది తప్ప లేకుంటే రాదు అని చెప్పారు. పార్ట్ టైం డివోటీస్గా ఉండిపోతారంట. అదొకటి. తర్వాత భజన, నగర సంకీర్తన, ఆధ్యాత్మికత. ఇది నిజంగా ఈ సంస్థ ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే మనకు నిజంగా భజన, నగర సంకీర్తన. అయితే ఇక్కడ ఒక విషయం మనం మీతో పంచుకోవాలి. ఏమిటంటే, మనం పుస్తకాల్లో చదివాం, టీవీలో చూస్తున్నాం, లేకపోతే పెద్దలు చెప్తే విన్నాం. ఏమిటి, కృతయుగం అన్నారు, ద్వాపరయుగం అన్నారు, త్రేతాయుగం అన్నారు, కలియుగం అన్నారు. నిజంగా మనం జీవించేది 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, మంచిగా ఆరోగ్యం ఉంటే 80 ఏళ్ళు, ఇంకా 90 ఏళ్ళు జీవించాలి.
ఆ యుగాలు చూడలేదు, ఆ యుగాలలో మనం ఉన్నామో లేదో మనకు తెలియదు. ఏదో కథల్లో చదువుకుంటున్నాం, పురాణాలు చదువుతున్నాం, రాముడు వచ్చాడట, కృష్ణుడు వచ్చాడట, యేసు ప్రభు వచ్చాడట, అల్లా వచ్చాడట అని వినడమే తప్ప నిజంగా ఎక్కడ కూడా మనం చూసింది లేదు. అయితే ప్రస్తుత కలియుగంలో ఏంటంటే నిజంగా అప్పుడు ఏంటంటే అప్పటికి ఆ యొక్క యుగాలకు దగ్గర సాధన చేశారు. అంటే ధర్మం 4 పాదాలు చెప్పారు, యజ్ఞయాగాలు చేశారు, తర్వాత యాగాలు చేశారు, అశ్వమేధ యాగాలు చేశారు, ఎన్నో చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కలికాలంలో స్వామి భగవాన్ బాబా వారు ఎంత సింప్లెస్ట్ అంటే ఇటు టెక్నికల్గా సైంటిఫిక్గా డెవలప్ అయినటువంటి కంట్రీస్ కనుకోండి, మనలాంటి డెవలపింగ్ అవుతున్నటువంటి కంట్రీస్ అనుకోండి, బాగా బిజీగా ఉండేటువంటి లైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కనుకోండి, అందరికీ పనికొచ్చేటువంటి రీతిలో సింప్లెస్ట్ సాధన ఎవరిచ్చారంటే కేవలం భగవాన్ బాబా వారు ఇచ్చారు. అది మనం గుర్తుంచుకోవాలి, మనం చేయాలి. ఏమిటి? భజన, నగర సంకీర్తన, స్టడీ సర్కిల్, సంస్థ నిర్దేశించిన మార్గంలో క్రమశిక్షణతో సాధన చేయాలి. సో అవి కూడా ఏంటంటే ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే చేసుకోవాలి తప్ప మన సొంత నాలెడ్జ్తో మనం చేసుకోలేదు. కూడా ఆల్రెడీ అన్ని ఇచ్చారు, మనకు విస్తరించారు, ప్లేట్లో అన్ని పదార్థాలు పెట్టారు. మనం చేయాల్సింది ఏంటంటే కేవలం కూర్చొని చక్కగా భోజనం చేయాల్సింది తప్ప మనం కొత్తగా ఆలోచించాల్సింది లేదే లేదు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత నవసూత్ర మన 9 కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒకటి మనకు వస్తుంది ఏమిటంటే నిత్య గ్రంథ పఠనం చేయాలి. అయితే చాలామందికి ఏమిటంటే మొన్ననే ఒక స్వామివారి యొక్క కొటేషన్ నేను చదువుతాను, డోంట్ థింక్ అదర్వైజ్. ఎక్కువ పుస్తకాలు చదవడం ఒక డిసీజ్ అని చెప్పారు స్వామి. అంటే నా వర్డ్ కాదండి, దయచేసి నేను మళ్ళీ ఒకసారి మీకు విన్నవించుకుంటాను. ఇది నా వర్షన్ కాదు, మీకు కావాలంటే రెఫరెన్స్ పంపిస్తాను. ఎక్కువగా పుస్తకాలు చదవడం అనేది ఒక రోగం లాంటిది అని చెప్పారు. కాదు, ఎక్కువ పుస్తకాలు చదవకండి. ఒక్క పుస్తకం చదవండి, 40 సార్లు చదవండి, 50 సార్లు చదవండి. దాంట్లో మంచి పాయింట్స్ తీసుకోండి, అవి ఆచరించండి. అంటే గ్రాంధిక బాండగానం తీసుకు చదవాలి. స్వామి కూడా చెప్పారు, నేను ఎన్నో విషయాలు చెప్తున్నా, మీరు 1 పాటించండి, 2 పాటించండి, అన్ని వీలు కాకపోవచ్చు. మీ జీవిత విధానానికి ఏది సరి అయిందో అది మీరు పాటించేందుకు ప్రయత్నించండి అని చెప్పాను. సో అందుకే ఇక్కడ ఆ పాయింట్ రాయాల్సింది. తర్వాత అన్నిటికంటే ఏంటంటే సెల్ఫ్ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. 24 గంటలు భగవాన్ బాబా వారు మన యొక్క మనసును పరీక్షిస్తుంటాడు. 24 hours మన వెనకాల నుండి పరీక్షిస్తుంటాడు. ఏమిటది? వీడి మనసు కల్మషమా, నిష్కల్మషమా, అంతే. స్వామికి కావాల్సిన అల్టిమేట్లు ఏంటంటే నేను ఎన్ని నగర సంకీర్తన చేశాను, ఎన్ని భజనలు చేశాను, ఎంతమందికి నారాయణ సేవ చేశాను, ఎన్ని వేల రూపాయలు ఇచ్చాను, ఎన్ని లక్షలు ఇచ్చాను కాదు. ఇవన్నీ కానే కాదు. ఆయన చూసే పరీక్షా విధానం ఏంటంటే నీ మనసు కల్మ నిష్కల్మషం, అంతే చూస్తాడు. ఈ రెండిట్లో ఈ యొక్క కల్మషం లేనటువంటి హృదయాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే భగవాన్ బాబా వారికి ఇష్టమైన వాళ్ళు, తర్వాత ప్రీతిప్రాప్తమైనటువంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సంస్థలో ఏమిటంటే ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి, అది మీకు ఇక్కడ చెప్పాలి. ఏమిటి అంటే ఈ సంస్థ ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే సైలెన్స్, అంటే మౌనం. ఆ మౌనం అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మౌనం అంటే మాటల మౌనమే కాదు, మానసిక మౌనం కూడా, అంతర్గతంగా కూడా మౌనంగా ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే ఇన్నర్ సైలెన్స్ అన్నారు. అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్. అంటే నేను మాట్లాడకుండా మూతి మూసుకొని ఉన్నాను అంటే కాదు. దట్ ఈస్ ఫేస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మ్యాన్ అని చెప్పారు. ఇన్నర్గా కూడా, నా అంతర్గతం కూడా నేను శాంతంగా ప్రశాంతంగా ఏమి మాట్లాడకుండా ఉండడం ఈ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. సో ఎంత తక్కువ మాట, అందుకే స్వామి యొక్క కొటేషన్ ఉన్నాయి, అతి భాష మతి హాని అని చెప్పాడు, మిత భాష మతి మంచిది అని చెప్పాడు. అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ ఆర్గనైజేషన్. అందుకే మాట్లాడడం అనేది బయటికి కనబడేది, ఇన్నర్గా ఉండేటువంటి ఇన్నర్ సైలెన్స్ కూడా మనం పాటిస్తే అప్పుడు భగవాన్ బాబా వారికి మనం ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైనటువంటి సేవాదలుగా భక్తులుగా మనం వారికి ఆ యొక్క సాధన చేసినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఓకే, సేవా భావ ప్రాధాన్యత. ఇక్కడ మనకందరికీ తెలుసు, మనందరూ కూడా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళని. ఈరోజు కూడా ఆర్గనైజేషన్లో ఉండేటువంటి ఆఫీస్ బేరర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఉన్నారు. ఎర్రయ్య గారు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అందరినీ కూడా. ఇక్కడ ఒకటి అందరు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఈ సంస్థలో మళ్ళీ మీకు ఈ విషయాలు ఎవరైనా చెప్తారో మీరు పుస్తకాలు చదివేటువంటి మీకు టైం ఉంటుంది లేదో, నేను పుస్తకాలన్నీ క్రోడీకరించి మీకు సమ్మరి చక్కగా అరటిపండు వచ్చి ఇస్తున్నాను. దయచేసి మీరు ఇది గుర్తుంచుకోండి, మీరు వేరే పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఈ సంస్థలో సేవా కార్యక్రమాలకు భావ ప్రాధాన్యత తప్ప సంఖ్య కానీ సేవ కానీ ముఖ్యం కానే కాదని మనం గుర్తుంచుకోవాలి.
అంటే ఎన్ని సంచులు మన నారాయణ సేవ చేసాం, ఎంతమందికి హాస్పిటల్లో భోజనాలు పెట్టాం, ఎంతమందికి వైద్య శిబిరంలో మందులు ఇచ్చాం కాదు. భావ ప్రాధాన్యతే ముఖ్యం కానీ నంబర్ కానీ సంఖ్య కానీ సేవ కానీ ముఖ్యం కానే కాదు. అందుకే అంతర్గతంగా ఎంత చక్కటి భావనతో మనం సేవ చేస్తే అది స్వామి యొక్క చరణార విందాలకు చేరుతుంది తప్ప, లేకుంటే స్వామి ఒకసారి 60th బర్త్డే చెప్పారు, ఇవన్నీ నాకు అవసరం లేదు, మీరు లిస్ట్ అంతా కూడా మీరు రాసుకొని మీదే తీసేసుకోండి అని చెప్పాడు అనమాట. ఈ లిస్టు నాకు అవసరం లేదు, మీరు ఎన్ని చేశారో, నాకు కావాల్సింది మీరు ఎంత మారారో చెప్పండి అని చెప్పాడు స్వామి. అందుకే ఏంటంటే భావ ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఈ ఆర్గనైజేషన్లో. దయచేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ రాశాను, ఏంటంటే ప్రేమతో చేసే ప్రతిదీ సేవే, బాధ్యత లేకుండా ప్రేమతో చేసే ప్రతిదీ భగవంతుడి యొక్క కార్యక్రమం. లవ్ వితౌట్ డ్యూటీస్ డివైన్ అంటే మనకి ఎక్కడైతే బాధ్యత లేదో అదంతా కూడా డివైన్ అయిపోతుంది, అదంతా కూడా ఆధ్యాత్మికత, అదంతా కూడా దివ్యత్వం. అయితే ఎట్లా అంటారు, మనం ఇంట్లో మన భార్య పిల్లలకు సేవ చేసుకుంటాం, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటాం, పిల్లలకు సేవ చేసుకుంటాం, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సేవ చేసుకుంటాం, అదంతా కూడా లౌకికమైనటువంటి హ్యూమన్ లైఫ్, హ్యూమన్ లెవెల్లో చేసేది. అది కాకుండా హాస్పిటల్లో వెళ్ళే వరకు భోజనం పెడతాం, లేకుంటే నారాయణ సేవ గురించి ఒకరికి భోజనం పెడతాం, లేకుంటే ఇంకొకరికి ఒక వస్త్రం ఇస్తాం, ఒకరికి చీర ఇస్తాం, ఒక ధోతి ఇస్తాం. ఇవన్నీ కూడా దివ్యత్వానికి కన్వర్ట్ అయిపోతాయి. ఎందుకు లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్ అంటే బాధ్యత లేకుండా ఎక్కడైతే ప్రేమతో సేవ చేస్తామో అది సేవ కిందకి వస్తుంది, అది దివ్యమైన. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అపాత్ర దానం వద్దని చెప్పాడు. మొట్టమొదటి మనకు స్వామి దానం కూడా నేర్పించాడు, తర్వాత అపాత్ర దానం చేయొద్దని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, ఎట్లా ఏం చేశారు అంటే, మీకు నిజంగా టైం ఇట్టు చెప్పాలంటే, నారాయణ సేవ నేర్పించారు, తర్వాత మొబైల్ నారాయణ సేవ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత స్వామి అడిగారు నువ్వు ఒకరోజు భోజనం పెడుతున్నావు, మిగతా రోజులు ఏం కావాలి వాడికి అంటే అమృత కలుషాలు ఇంట్రడ్యూస్ చేసాం. ఈ విధంగా సంస్థలు కూడా కొంత మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ సాయి సంస్థలో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు కూడా దైవ స్వరూపులే, అంటే ఎవరు కూడా తక్కువవాడు కదా, మనం ఇచ్చేవాళ్ళం గొప్పవాళ్ళం కాదు, తీసుకునేవాడు తక్కువవాడు కాదు. ఆ భావన ఎప్పుడు కూడా మనం మరవద్దు అనమాట. అందుకే భావ ప్రాధాన్యతతో చేసే సేవనే భగవంతుని యొక్క చరణాలకు చేరుతుంది. గుప్తమైన దానం అండి. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మా పేరు రాసుకోండి, లేకుంటే మా పేరు పెద్ద అక్షరాలు రాయండి, లేకుంటే నా పేరు ఫస్ట్ రాయండి, లేకుంటే నా పేరు మైక్లో చెప్పారా లేదా అని మనం అంతా కూడా ఎప్పుడు చూస్తున్నాం. కాదు, ఈ సంస్థ కాదండి. అట్లాంటి ఆ భావన ఉన్న వాళ్ళు స్వామి చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ద ఆర్గనైజేషన్ యూ కెన్ లీవ్ అని చెప్పాడు స్వామి. మీకు కావాలంటే ఆర్గనైజేషన్ దూరంగా వెళ్ళిపోండి, బట్ రూల్స్ మాత్రం చేంజ్ కావు. ఇక్కడ రూల్స్ చేంజ్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు కూడా చేంజ్ చేసే అవకాశం, ఎందుకంటే అవి బైబిల్స్, భగవంతుడు చెప్పాడు అంతే. దాంట్లో మనం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయినది లేదనమాట. స్వామి చెప్పాడు అని ఆచరించాల్సింది తప్ప దాన్ని చేంజ్ చేసేటువంటి అధికారం ఎవరికి కూడా లేదనమాట. ఏమిటది, గుప్త దానం చేయాలి, మూడో వ్యక్తికి తెలియకుండా దానం చేయాలి. 1,00,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, కానీ ఎవ్వరికి తెలియకూడదు, ఓన్లీ భగవంతునికి మాత్రమే తెలియాలి, మూడో వ్యక్తికి తెలియకుండా ఇవ్వాలని. భౌతికంగా మానసికంగా పాల్గొనడం ముఖ్యం. ద్రవ్యదానం అంటే ఇంకా చూడండి ఎంత చెప్పారంటే, ఇది ఎందుకు పెట్టానంటే, స్వామి వారి దగ్గరికి ఎంతో మంది 10 లక్షలు, 20 లక్షలు, 100 లక్షలు ఇస్తామని చెప్పి చెక్కులు పట్టుకుంటే కూడా స్వామి తీసుకోలేదు. నాకు అవసరం లేదని చెప్పారు స్వామి. ఎందుకు, నీ ఫస్ట్ భజనలో పాల్గొను, నువ్వు నగర సంకీర్తనలో పాల్గొను, తర్వాత నీ డబ్బు తీసుకుంటానని చెప్పారు స్వామి. ఇవన్నీ చేయకుండా నేనేదో స్వామికి 100 lakhs ఇచ్చేసాను, లేకుంటే 20 lakhs ఇచ్చేసాను, చాలా నేను గొప్ప పని చేశాను. నో, స్వామి విల్ నాట్ అగ్రీ. ఈ ఆర్గనైజేషన్ అట్లాంటి వాళ్ళకి కాదండి. ఫస్ట్ నీవు భజనలో పాల్గొను, నగర సంకీర్తనలో పాల్గొను, స్టడీ సర్కిల్లో పాల్గొను, సేవ చేయి, తర్వాత నువ్వు కావాలంటే పాల్గొను. అందుకే భావ ప్రాధాన్యత చేయాలి. ద్రవ్యదానం అనేది 2వ స్థాయి కిందకే తీశాడు తప్ప స్వామి ఫస్ట్ తీసుకోలేదు. అంటే ఒక 100 crores ఇచ్చేవాడిని ముందర కూర్చోబెట్టడమో, లేకుంటే 10 రూపాయలు ఇచ్చేవాడిని వెనక కూర్చోబెట్టడం, ఇట్లాంటి సాయికుల వంకాల్లో ఎప్పుడు జరగలేదు అన్నమాట. ఇంకా అందరం కూడా కార్యకర్తలేం కాబట్టి, ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, రెస్పాన్సిబిలిటీ ఈజ్ గాడ్ అండి. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళే నిజమైన భక్తులు, వాళ్ళే నిజమైన సేవాదాలు తప్ప మనం ఉట్టిగా ఊరికి ఎంతసేపు ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు చదవడం, ఏది బాధ్యత తీసుకోకుండా అంటే దట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కూడా స్వామి చెప్పడానికి గుర్తుంచుకోవాలి. లాస్ట్లో ఒక పాయింట్ వస్తుంది, దాని గురించి మనం తర్వాత చెప్పుకున్నాం. మాస్టర్ అట్లీస్ట్ 1 wing and part అని చెప్పాను, దాని గురించి తర్వాత టైం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సంస్థలో ఫస్ట్ ఒక పాయింట్ మనం చెప్పుకున్నాం, యునైటెడ్ నేషన్స్ కంటే గొప్ప ఆర్గనైజేషన్ నాయక సత్యసాయి సేవా సంస్థ. అటువంటిది మరి స్వామిని చూడనటువంటి వాళ్ళు, స్వామి గురించి విని, స్వామి యొక్క ఉపన్యాసాలు, వీడియోలు, ఆడియోలు విని
స్వామి యొక్క సాహిత్యాన్ని చదివి ఈరోజు విదేశాల్లో స్వామి అయ్యారంటే వాట్ ఈస్ ద రీజన్? దానికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణే. ఈ ఆర్గనైజేషన్కు పెద్ద పీట ఏం వేశారంటే క్రమశిక్షణ. డిసిప్లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. నిజంగా ఒకసారి నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి. భజనకు మనం ఎందుకు వెళుతున్నాము? నాకు భజన పాటలు పాడతాను. నేను ఇంట్లోనే పాడుకోవచ్చు కదా, నేను ఒక 10 భజన పాటలు పాడుకోవచ్చు కదా. నేను మందిరానికి ఎందుకు వస్తున్నాను? డిసిప్లైన్ గురించి వస్తున్నాను, ఆర్గనైజేషన్ యొక్క నియమాల గురించి వస్తున్నాను. సో డిసిప్లైన్ ముఖ్యం కానీ భజన ముఖ్యం కాదు. ఇక్కడ భజన ఎందుకు చేస్తున్నాం అంటే డిసిప్లైన్ చేస్తున్నాం. డిసిప్లైన్ గురించి భజన చేస్తున్నాం కాబట్టి ఆ డిసిప్లైన్ తోటే మనం చేయాలి. ఇది కూడా అంత హైయెస్ట్ వాల్యూ ఏమి ఇచ్చింది ఈ ఆర్గనైజేషన్. ఎందుకు ఈరోజు ఇన్ని కంట్రీస్లో పెరిగిపోయింది, ఇన్ని కంట్రీస్లో విస్తృతమైపోయింది, విస్తరించిపోయింది అంటే కేవలం ప్రాముఖ్యత క్రమశిక్షణ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ సంస్థ చాలా పెరిగిపోయింది. అది మనం ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక కాలేజీని మనం ఎలా ఎంపిక చేసుకుంటాం? మంచిగా టేబుల్స్ ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, టీచర్స్ ఉన్నారా, ప్రిన్సిపల్ గారు బాగున్నారా, లాబొరేటరీ బాగుందా, అన్ని చూసి మన యొక్క అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేర్పిస్తాం. అలాగే ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే సంస్థ నియమాలకు అనుగుణంగా మనం ధర్మాన్ని పాటించి మనం చేయాల్సింది తప్ప నా గురించి నేను ఒక రూల్ను నేను మార్చుకుంటాను, ఒక ధర్మాన్ని మార్చుకుంటానంటే నీకు ఈ యొక్క ఆర్గనైజేషన్లో స్థానం లేదు. నీకు ఖచ్చితంగా 100% పాటించాల్సిందే తప్ప దీంట్లో ఏమాత్రం మినహాయింపు కానీ రిలాక్సేషన్ కానీ. నెక్స్ట్ నా శ్రేయో నియమం వినా అంటే ఇది మనకు ఇస్రాయెల్ ప్రెసిడెంట్ మన ఆంజనేయ గారు ఎంతో గొప్ప వ్యక్తి, గొప్ప నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, ఎంతో క్షుణ్ణంగా స్వామి యొక్క బుక్స్ను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఒక మంచి బుక్ బ్లూ బుక్ అని చాలా ఫేమస్ మన ఆర్గనైజేషన్లో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళ స్థాయి వాళ్ళకు. ఆ బ్లూ బుక్ ఇచ్చినటువంటిది ఏంటంటే ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది తప్పుతుందో అప్పుడు ఏమవుతుందంటే నియమాలు పాటించకుండా పాటించిన సంస్థ ఏమవుతుందంటే ఐకమత్యం కోల్పోతుంది, సంస్థ తిరోగమనం పడుతుంది, భేదాభిప్రాయాలు వస్తాయి, గ్రూపులు ఏర్పడతాయి, సభ్యులు తగ్గిపోతారు, చివరికి కుంటుపడి మాయమైపోతుంది. ఈ స్థాయి మనం ఇప్పుడు కూడా తెచ్చుకోవచ్చు. ఈ సంస్థ ఏం చెప్తుందంటే యూనిటీ యూనిటీ యూనిటీ, అంతే. ఇంకా అందరికీ యూనిటీని మనం ప్రసాదించాలి, అందరికీ ఐకమత్యాన్ని ప్రసాదించాలి తప్ప ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు. చెడు ఏమైనా ఉందంటే నీ లోపలే ఉంది, నా లోపల చెడు ఉంది, అంతే. అందు గురించి ఏంటంటే అందరినీ ఐకమత్యంతో తీసుకెళ్లేటువంటి సంస్థనే తప్ప ఇది ఎప్పుడు యూనిటీని కోల్పోయింది అంటే అప్పుడు ఆ సంస్థ ఇంకా పతనం అయిపోతుంది. యూనిటీ ఎప్పుడు కోల్పోతుంది అంటే సంస్థ నియమాలు పాటించకుండానే యూనిటీ కోల్పోతుంది. భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయి? ఒక నియమాన్ని పాటించకుండానే భేదాభిప్రాయాలు వస్తాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్గనైజేషన్ యొక్క మెంబర్స్ ఆలోచించదు. నియమాలు పాటిస్తే భేదాభిప్రాయాలు రావు, భేదాభిప్రాయాలు రాకుంటే యూనిటీ వస్తుంది, యూనిటీ ఉంటే సంస్థ పెరుగుతుంది, సంస్థ పెరుగుతుంటే భజన మండలిస్ వస్తాయి, సమితిలు వస్తాయి, ఇంకా పెరుగుతుంది. ఎక్కడైతే ఫస్ట్ ప్రాసెస్లో మనం దెబ్బతిన్నామో ఇంకా అక్కడి నుంచి మన యొక్క పతనం అనేది స్టార్ట్. నెక్స్ట్ సైడ్ ఇది మోస్ట్లీ ఏంటంటే మన జిల్లా వాళ్ళకి అనుకోండి, సత్యసాయి డివోటీస్కి ఏంటంటే ఇది వర్తించదు. అయినా కానీ ఎవరైనా కొత్త డివోటీస్ ఉంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏమిటంటే మన యొక్క ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో ఏంటంటే పూర్తి శాకాహారం, మద్య ధూమపానం కంప్లీట్గా నిషేధం అండి. ఎక్కడ కూడా నాన్ వెజిటేరియన్ కానీ, డ్రింక్స్ కానీ, తర్వాత స్మోకింగ్ కానీ ఈ ఆర్గనైజేషన్లో నాట్ పర్మిటెడ్. అండ్ ఎవరైనా ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళు తెలియక చేరినా మీరు దయచేసి ఈ రోజు నుంచే వాటిని వదిలేసేయండి. నాన్ వెజిటేరియన్ ఈజ్ టోటల్లీ బ్యాన్ అండ్ డ్రింక్స్ ఆర్ టోటల్లీ బ్యాన్ అండ్ స్మోకింగ్ ఇస్ టోటల్లీ బ్యాన్. బహుశా మన జిల్లాలో అటువంటి వాళ్ళు ఎవరు లేరనుకుంటాను. సో లెట్ us నాట్ దాని గురించి మనం డిస్కస్ చేయాలి. తర్వాత ఈ మధ్య సమాధి 2011 తర్వాత ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్త మార్గాలు వెతుకుంటున్నారు మనుషులు, వాళ్ళ యొక్క కోరికలు నేర్చుకుంటారు. నో, వన్ గాడ్, వన్ ఆర్గనైజేషన్, వన్ పాత్, అంతే. స్వామి చెప్పారు, పట్టిందేదో పట్టినవు గట్టిగా పట్టు అని చెప్పాడు, అడిగిందేదో అడిగినవు గట్టిగా అడుగు అని చెప్పాడు. అంటే నీవు అలసన్న పోవాలి, లేకుంటే ఆ భగవంతుడు నీ కోరికలను తీర్చాలి తప్ప పట్టు మాత్రం విడవద్దు అని చెప్పాడు. అంటే వన్ గాడ్, వన్ ఆర్గనైజేషన్, వన్ పాత్. వన్ గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, వన్ ఆర్గనైజేషన్ శ్రీ సత్యసాయి సేవా మిషన్, వన్ పాత్ సేవా సాధన, అంతే. ఈ మూడింటిని మనం ఎప్పుడు కూడా వదలొద్దు. ఈ ఆర్గనైజేషన్లో మనం అన్యదా భగవంతుని చూద్దాం. ఎందుకంటే ఒకసారి మనకు తెలుసు, స్వామి చెప్పారు, స్వయంగా స్వామి పెద్దపొట్టు గారికి చెప్పినట్టు ఏంటంటే ఆమె పెట్టెలో పెట్టిన పుస్తకాన్ని రెడ్డు సిరాతో వారు దాన్ని సవరించారు. ఏమిటి? సర్వదేవతా దేవతా స్వరూపం అంటే స్వామే దాన్ని కరెక్ట్ చేశారు. ఏమిటి? సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సాయిబాబా అని చెప్పి స్వామి కరెక్ట్ చేశారు.
వచ్చారు. అంటే అన్ని యొక్క భగవంతులకు అతీతమైనటువంటి ఈ అవతారం కాబట్టి నువ్వు వేరే ఎక్కడ కొలిచినా నాకే వస్తాయని చెప్పాడు స్వామి. అందుకే ఏంటంటే వన్ గాడ్, వన్ ఆర్గనైజేషన్, వన్ పాత్ అని ఎందుకు పెట్టామంటే ఏ భగవంతుని కొలిచినా సత్యసాయి బాబా వారికి చెందుతాయి కాబట్టి మీరు సత్యసాయి బాబాని డైరెక్ట్గా పట్టుకోండి అంతే. ఇంకా అందుకే ఏంటంటే ఆ పాయింట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మెంబర్స్ అనేది వాళ్ళు ఎవరిని మనం మెంబర్స్ అంటాం అంటే ఎవరు సేవాదళ్ళు, ఎవరు ఆఫీస్ బేరర్స్ అంటే 60% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలంటే ప్రతి నెలలో కంపల్సరీగా 60% అంటే సపోజు 4 నగర సంకీర్తనలు వచ్చాయి, కంపల్సరీగా 2+1 లేకుంటే 3 నగర సంకీర్తనలు, 5 భజనలు వచ్చాయి, 3 భజనలు కంపల్సరీగా, 5 నగర సంకీర్తనలు వచ్చాయి, 3 నగర సంకీర్తనలు కంపల్సరీగా పాటించాలి. ఇంకా దీంట్లో రిలాక్సేషన్ లేదండి. బికాస్ దే ఆర్ ఆల్ ద గివెన్ బై భగవాన్ బాబా. అందుకే 60% అటెండెన్స్ ఉన్నవాడే సేవాదళ మెంబరు, ఆఫీస్ వేరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే దే ఆర్ ఓన్లీ సూడో మెంబర్స్, అంటే దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అట్లాంటిది వాళ్ళకు ఇక్కడ అవకాశం లేదు. 9 కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే అదొక పెద్ద టాపిక్, అదొక పెద్ద చాప్టర్. ఒక 1 డే గారు 2 రోజులు కూడా మాట్లాడతారు చాలా మంది స్పీకర్స్. మనం దాని గురించి ఒకసారి ఊరికట్లా మనం రాసామంతే. తర్వాత మనం చేస్తూ మన కుటుంబ సభ్యులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేట్లు చేయడం అనేది మన యొక్క ఒక కర్తవ్యం అండి. అంటే నేను ధరిస్తున్నాను, మరి నా భార్య సంగతి ఏమిటి, నా పిల్లల సంగతి ఏమిటి, నా కుటుంబ సంగతి ఏమిటి, ఆ సిస్టర్స్ బ్రదర్స్ అందరిని కూడా ప్రోత్సహించాలి. మన యొక్క రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, అయ్యే బాబు నేను బాబా వారి డివోటీస్నా, నీ కూడా వస్తే రారా భజనకు, నీకు వీలైతే. ఆ విధంగా ప్రోత్సాహం చేయడం తప్పులేదు. అంటే నీవు ఒక మంచి పని చేస్తుంటే ఇతరులతో పంచుకోమని చెప్పాడు స్వామి. అందుకే ఫస్టే మనం చెప్పాం, నచ్చితే చేరండి, చేరిన తర్వాత ఆనందాన్ని పొందండి, ఇతరులకు పంచండి అని చెప్పాను. సో అక్కడ లాస్ట్ స్టెప్ ఏంది, నేను ఆనందాన్ని పంచి ఇతరులకు నేను ఆనందాన్ని పొందాలి, ఇతరులకు మనం పంచాలి. అందు గురించి ఏంటంటే ఆ స్టెప్లో ఇది వస్తుంది. ఏంటి, కుటుంబ సభ్యులను సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పకుండా కృషి చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్. ఎక్స్టర్నల్గా నిజంగా ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాధ్యత సంస్థకు పూర్తిగా నో సెకండ్ పాత్, నో సెకండ్ ఆర్గనైజేషన్ చెప్పాం. మన శక్తి, భక్తి, ఇతర సదుపాయాలు కేవలం శ్రీ సత్యసాయి సంస్థ. ఆల్ అవర్ రిసోర్సెస్ డిగ్ ద వెల్ డీప్ అని చెప్పాడు అనమాట. ఏమిటంటే తపోవన పాలన చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. లాస్ట్ చాప్టర్లో ఏముంటుందంటే ఒక చక్కటి విషయం ఉంటుంది. ఏంటంటే ఒక రైతు ఒక పొలంలో నీళ్లు పడాలని చెప్పి ఎన్నో చోట్ల ఉంటుండే, అక్కడో 4 ఫీట్లు ఇక్కడో 4 ఫీట్లు వేసి పొలం అంతా గుళ్ళైతుంది. కానీ బట్ ఫైనల్గా ఏమవుతుందంటే అది నీళ్లు పడవు. కాకుండా అతను ఒకే చోట 20 ఫీట్లో 30 ఫీట్ల తోట తప్పకుండా నీళ్ళు వచ్చాయి. అదే డీప్ వెల్. అంటే నీవు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ని డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయి, తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఇంకా సేవల్లో నిమగ్నం అవడానికి ప్రయత్నించి. అంటే మన శక్తి, భక్తి, ఇతర సదుపాయాలు కేవలం సత్యసాయి సంస్థకి నేను ఎందుకు రాసామంటే, మనకు స్కూటర్ ఉంటుంది, కారు ఉంటుంది, లేకుంటే మన చేతిలో 10 రూపాయలు ఉన్నాయి, లేకుంటే ఇంకేదో మన మాట ఉంది, మనం సహాయం చేయాలంటే అంత సత్యసాయి సేవా ఆర్గనైజేషన్కి ఉపయోగించింది తప్ప అటు కొంత ఆర్గనైజేషన్, ఇది కొంత ఆర్గనైజేషన్ అట్లాంటివి ఇక్కడ ఉండదు. వేరే సంస్థల్లో ఇక్కడ మన మెంబర్షిప్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఒకే రూపనామాలకు మన యొక్క జీవితం అంకితం అవ్వాలి. కంప్లీట్ సరెండర్ అని చెప్పాడు ఇక్కడ. 100% సరెండర్ అంటే పార్షియల్గా సరెండర్ కాదు, పాక్షికంగా కాదు, 100% సరెండర్ చేసిన వాడికే స్వామి అనుగ్రహం పూర్తిగా వస్తుంది. సాయి రామనామంతో ప్రజలను పలకరించడం, మన వేష భాషల ద్వారా మన దేవుడి ఉనికి సమాజానికి చాటాలి. ఏ మస్ట్ వైట్ డ్రెస్, తెల్ల డ్రెస్, క్లీన్ షేవ్ మనుషులకు విభూతి. వి మస్ట్ మేక్ ఎ డివైన్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్. అంటే మనం మన యొక్క సమితిలో వస్తే అందరూ మనం గుర్తుపడతారు, మనం సేవాదళం అని ఆర్గనైజేషన్ మెంబర్స్. కానీ మనం బస్ స్టాండ్కి వెళ్తాం, రైల్వే స్టేషన్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఎక్కడైనా వెళ్తాం, అక్కడ కూడా మనం సత్యసాయి డివోటీస్గా మనం సమాజాన్ని గుర్తించాలి. అంటే ఏం చేయాలి, వైట్ డ్రెస్ కలిగి ఉండాలి, క్లీన్ షేవ్ ఉండాలి, విభూతి ఉండాలి. అయితే మీరు అనొచ్చు, సార్ ఎక్స్టర్నల్గా నేను ఉంటే సరిపోతున్నాను. నో, ఇంతకుముందుకే చెప్పాం, ఎక్స్టర్నల్గా ఎంత ప్యూరిటీగా ఉన్నావో ఇంటర్నల్ కూడా అంత ప్యూరిటీగా ఉండాలి. అప్పుడే అది భగవంతుడికి ఇష్టమైనటువంటి సేవాదలుగా మనం ఉంటాం. సో బయటికి కనబడేటువంటి వైట్ డ్రెస్సు, విభూతి, క్లీన్ షేవ్ కొంతవరకు సమాజానికి మనం ఒక మంచి సిగ్నల్ ఇవ్వగలుగుతాం. బట్ ఇంటర్నల్గా కూడా ఇంకా నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉంటే తప్పకుండా ఆ ఇంప్రెషన్ ఇంకా చాలా గొప్పగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం ఉంది. కాబట్టి తప్పకుండా చేద్దాం, వీ మస్ట్ అంతే. ఇంకా దీంట్లో రిలాక్సేషన్స్ ఏవి లేవండి. నెక్స్ట్ సాయిరామ్. క్రమశిక్షణ అంతర్గతం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. భగవాన్ బాబా వారి ఉపన్యాసాలు బాగా చదవాలి, ఎక్కువ పుస్తకాలలో ఒక గ్రంథం ఇప్పుడే చెప్పాం.
ఈ వాహినుల పారాయణ గురించి నేను లాస్ట్లో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క విషయం మీకు అంటే మీకు చాలా మందికి తెలిసే ఉండవచ్చు, అయినా నేను ఒక 2 సెకండ్స్లో చెప్పేసి ముందుకు వెళ్తాను. ఏంటంటే ఆడియన్స్ని బట్టి స్వామివారు ఇచ్చినటువంటివి వచనామృతాలు. 47 వాల్యూమ్స్ వచనామృతాలు. ఇంగ్లీష్లోనే, తెలుగులో ఇంకా రాలేదు వచనామృతాలు. తర్జుమా చేస్తున్నారు. వచనామృతాలు తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో సత్యసాయి స్పీక్స్ అంటారు. డాక్టర్స్ కాన్ఫరెన్స్లో డాక్టర్స్ గురించి మాట్లాడారు, స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో స్టూడెంట్స్ గురించి మాట్లాడారు, యూనివర్సిటీ కాన్వకేషన్లో యూనివర్సిటీ పిల్లల గురించి మాట్లాడారు, గ్రామానికి వెళితే గ్రామస్తులకు స్థాయి బాల వికాస్ పిల్లల గురించి, బాల వికాస్ గురువుల గురించి చెప్పారు స్వామి. కానీ తన అవతార ఉద్దేశం గురించి చెప్పడానికి ఏం చేశారు స్వామి అంటే వాహిని చేశారు. నిజంగా మన జీవితంలో ఏదైనా మనం సాధించాలి అనుకుంటే వాహినిలో యొక్క పారాయణం చేయాలి. కనీసం జీవితంలో ఒక్కసారి వాహినిలో పారాయణం చేయాలి. ఆ వాహినిల పారాయణ ఎంత గొప్పగా ఉంటాయంటే నిజంగా అవి చాలా గొప్పగా ఉంటాయి. అవి తప్పకుండా మనం సాయిరామ్ ఆడియో మ్యూట్ చేసుకోండి, ఆడియో అండ్ వీడియో మ్యూట్ చేసుకోండి దయచేసి ప్లీజ్. సో వాహినుల గురించి మనం తర్వాత లాస్ట్లో చెప్తాను. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి. సత్యసాయి స్పీక్స్ వచనామృతాలు వాహినులకు భేదం ఏమిటంటే వాహినులు స్వయహస్తాలతో రాసినటువంటివి, అవతార పురుషుడు రాసినటువంటి స్వయహస్తాలతో వాహినిలు. సత్యసాయి స్పీక్స్ స్వామి మాట్లాడిన వాటిని మనం రాసుకొని, సనాతన సారథి వాళ్ళు రాసుకొని పబ్లిష్ చేసినట్టు ఇంగ్లీష్లో అన్నింటిలో తర్జుమయ్యాయి. బట్ వాహినీస్ మాత్రం స్వామి తన యొక్క స్వస్థాలతో రాసినట్టు వాహినీస్. కాబట్టి అవతార తత్వాన్ని తెలుసుకోవాలంటే వాహిని చదవాలి. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. నోట్స్ తయారు చేసుకోవాలని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాలి. ప్రతి సంవత్సరం ఒక చెడ్డ అలవాటు వదిలేదు. ఇంతకుముందు మనం మామూలుగా పిల్లలకు చెప్తుంటాం, ఎప్పుడు 3వ తరగతిలోనే ఉంటావారా, 4వ తరగతికి వెళ్ళాలి, 10వ తరగతికి వెళ్ళాలి, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, కాలేజ్ చేరాలి. ఈ విధంగా మనం చెప్తుంటాం పిల్లలకు. మన యొక్క ఆధ్యాత్మికలు కూడా ఏంటంటే మనం ముందు 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 ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఏ విధంగా ఎక్కాలి అంటే థాట్ ప్రాసెస్ అని చెప్పాను. వర్డ్ డీడ్, ఆలోచన విధానం మారడమే ముందు ఉన్నత స్థాయికి వెళ్ళడం. అంటే ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే ఏదో ఒక అంతస్తు నుంచి 2 అంతస్తులు కట్టుకోవడం, మారుతి కార్ నుంచి ఇంకో ఎస్టీమ్ కార్ తెచ్చుకోవడం, ఎస్టీమ్ నుంచి ఇంకేదో మెర్సిడెస్ బెంజ్ తెచ్చుకోవడం, ఇవి కాదు. ఈ యొక్క ప్రోగ్రెస్ కాదు, ఉన్న స్థితి ఉన్నత స్థాయి కాదు. ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో థాట్ ప్రాసెస్లో వర్డ్ అండ్ డీడ్ అని రాస్తాడు. అంటే అదే మాట్లాడతావు, అదే చేస్తావు, త్రికరణ శుద్ధి అనేది వస్తుంది అక్కడ. సో ఆలోచన విధానం ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం చేస్తామో అప్పుడు నీకు ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా లెక్క ఆర్గనైజేషన్లో. సో అదే అందుకే రాస్తాను. మనలో అంతర్గత మార్పు రావాలి, మన చూపు మారాలి. చూపులతో కోరికలు వస్తాయి, దృష్టిని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు వస్తాయి కోరికలు ఎవరైనా చెప్పగలుగుతారా? దృష్టితోటే కోరికలు వస్తాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, 40 ఇంచ్ టీవీ ఉంది, ఇంకోరింటికి వచ్చాం 60 ఇంచ్ టీవీ ఉంది, ఇంకోరింటికి వెళ్ళాం కొత్త కారు కొన్నారు అప్పుడే, ఇంకోరింటికి వెళ్ళాం ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. అరే మన చిల్ల ఇల్లు తీసి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, చిన్న కారు తీసి పెద్ద కారు. అంటే కోరికలు ఎందుకు వస్తున్నాయి? చూపులతోటి వస్తున్నాయి. చూపుతోటి కోరికలు వస్తాయి. అందుకే టీవీ చెప్పారు స్వామి, అస్సలు చూడొద్దని చెప్పారు. పుట్టపర్తిలో మనం వెళితే టీవీ చూస్తామా? పుట్టపర్తి ఆశ్రమం అంత పెద్ద ఆశ్రమం ఉంది, 5,000 మంది జీవిస్తారు లోపల. మళ్ళీ టీవీలు ఉన్నాయా? లేవు. ఎప్పుడైనా మనకు సాయికులంత హాల్లో టీవీ చూపించారంటే స్వామి ప్రోగ్రామ్ చూపించారు తప్ప కేబుల్ టీవీ పెట్టి మనకి ఏమైనా ప్రోగ్రామ్ చూపించారు? ఎప్పుడు చూడండి. ఈవెన్ న్యూస్ కూడా చూపించారు. న్యూస్ పేపర్ కూడా అలవలేదు ఇన్సైడ్ ఆశ్రమం, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అటువంటిది మనం ఇక్కడికి వచ్చేవారికి మనం ఎందుకు మారుతున్నాం? మారుతుంది. స్వామి చెప్పిన మాటలు ఆచరణ పెట్టాలి మనం, అప్పుడే నిజమైనటువంటి వాళ్ళం అవుతాం. అంతర్గత మార్పు ఎందుకు రావాలి అంటే చూపు మారితే తప్పకుండా వస్తాయి. చూపుతోటే కోరికలు వస్తాయి. కాబట్టి దృష్టిని అదుపులో పెట్టుకోవాలి. అటు ఇటు చూడొద్దు, తిక్కవన్నీ చూడొద్దు. ఆ యొక్క ఫిలిమ్స్ కానీ, తర్వాత ఫిలిమ్స్ కానీ, ఆ యొక్క బట్టలు ఇప్పి చేసేటువంటి డ్యాన్సులు, కోట్ల రూపాయలు దండుకుంటే ఆ సినిమా యాక్టర్స్ వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళని అసలు మనం దూరంగా పెట్టేశారు. అది మన జీవితానికి సంబంధించింది కాదు, మనం అసలు త్యజించవలసిన జీవితం అది. అటువంటి వాళ్ళు మనం దూరంగా పెట్టేశారు. ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటే, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అంటే 24 గంటలు మన ఆలోచన భగవాన్ బాబా వారి పైన ఉంటే అవన్నీ కోరికలు రావాలన్నమాట. లేదా 24 hours మనం యొక్క సాయి గాయత్రి చేయాలి, మనం మామూలు గాయత్రి మంత్రం చెప్పాలి, రమతారక మంత్రాన్ని ఉచ్చరించాలి, భజనలు చేయాలి. చేస్తే ఆ కోరికలు రావు, ఆ వైపు మనం ప్రయాణిస్తాం. షుడ్ ఇన్స్పైర్ అదర్స్ విత్ అవర్ ఇన్నర్ ప్యూరిటీ. మనం ఎట్లా ఇన్స్పైర్, ఎట్లా ఇతరులను మనం వాళ్ళను ఏమంటారు ఉత్తేజపరుస్తాం అంటే మన యొక్క ఇన్నర్ ప్యూరిటీ ద్వారా చేయగలుగుతాం. ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఎట్లాగో అవసరమే, కానీ ఇన్నర్ ప్యూరిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని నుంచి మనం పిల్లలకు ఇన్స్పైర్ చేయాలి. మనం అంటే వాళ్ళకు ఉత్తేజపరచాలి. అబ్బా ఎంత మంచివాడండి, ఎంత సత్యసాయి డివోటీ, ఎంత చక్కటిగా మాట్లాడుతున్నాడండి, నిజంగా ఆచరణ చేసి మాట్లాడుతున్నాడు.
అతన్ని మనం ఫాలో చేద్దాం అనేటువంటి కోరిక మనం చూస్తే రావాలి ఇతరులు. నెక్స్ట్ సైడ్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది సంస్థలో క్రమశిక్షణ అంతర్గత దాంట్లో ఏంటంటే మంచిగా ఈ స్లైడ్ ఎప్పటికీ గుర్తుంచుకోవడం. అంటే ఇంకా వేరే స్లైడ్స్ వాళ్ళు మర్చిపోయినా సరే ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు మనకు అంటే, నా చిరునవ్వే నా యొక్క క్లోజ్ ఫ్రెండ్, నా మృదుమధురమైన వాక్యే నన్ను ఎంతో మంది ఫ్రెండ్స్ నాకు తీసుకొస్తుంది. చక్కటి దృష్టి, ఇప్పుడే చెప్పాను, ప్యూర్ హార్టెడ్ విజన్. అది కూడా దృష్టి అంటే ఓన్లీ కళ్ళతో దృష్టి కాదు, ఇన్నర్ దృష్టి కూడా, ఇన్నర్ విజన్ కూడా. అది కూడా ఏంటంటే ఈ 3 నేను ఉందనుకోండి, ప్రపంచం అంతా నా యొక్క ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కటే మాట చెప్పారు వివేకానందుల వారు, ఏం చెప్పారంటే దో మీఠే బోల్ అని చెప్పాడు, మొత్తం ప్రపంచం అంతా నీకు ఫ్రెండ్స్ అయిపోతుందని చెప్పారు. మన మాటగిన మంచిగా ఉందంటే మొత్తం ప్రపంచం అంతా నీకు దాసోహం ఉంటారు. ఈరోజు మాటతోటే రిలేషన్స్ వెళ్ళిపోతున్నాయి, మాటతోటే రిలేషన్స్ ఏర్పడుతున్నాయి. అందుకే మన మాట చాలా మృదుమధురంగా ఉండాలి. అంటే అబద్ధం చెప్పాల్సి వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా చెప్పాలి. అంటే ఒకరిని తిట్టాలన్నా కానీ చాలా జాగ్రత్తగా చెప్పాలి తప్ప తిట్టడానికి కాదనమాట. అంతే తప్పించి మనకు శత్రువులు ఎక్కడెక్కడ ఎవరు? అహంకారం. దేని వల్ల వస్తుంది అహంకారం? ధన అహంకారం, యవ్వన అహంకారం, స్థాన అహంకారం. అంటే పొజిషన్, సామాజిక పొజిషన్ కావచ్చు, సంస్థ పొజిషన్ కావచ్చు, ఇంకో వేరే సమాజంలో ఇంకొక పెద్ద పొలిటికల్ పార్టీలో పెద్దగా ఉండవచ్చు. వెన్నిటితోటి అహంకారం వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే కోపం. ఈ స్లైడ్ ఒక్కటి గుర్తుంచుకోండి. సత్యసాయి ఆర్గనైజేషన్ లో సంస్థ ఏం చెప్తుంది అంటే, ఈ స్లైడ్ మీరు అంతా ప్రొపగేట్ చేయండి, మరి మనం పాటిస్తాం, ఇతరులకు చెప్తాం. ఏమిటి? మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? చిరునవ్వు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మృదుమధురమైన వాక్కు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చక్కని దృష్టి. మన శత్రువులు ఎవరు? ఎనిమీస్ ఎవరు? అహంకారం, యవ్వన అహంకారం, ధన అహంకారం, స్థాన అహంకారం. సామాజిక సంస్థ ఉండేటువంటి స్థానాలతో మనకు ఎంతో అహంకారాలు వస్తున్నాయి, వాటిని వదిలేసారు. అది మనకు శత్రువు. ఎప్పుడైనా మనం తీసుకెళ్ళి పప్పులో కాలించి మనం అధోగతికి పాలు చేస్తుంది. రెండవది కోపం అన్నమాట. ఎట్టి పరిస్థితులను కోపం చేయదు. ఇంకా ఈ కోపం పైన ఎంతో టాపిక్స్ ఇచ్చాడు స్వామి. నిజంగా చెప్పాను కదా, ఒక్కొక్క టాపిక్ ఒక్కో రోజు కూడా పడుతుంది. కోపం గురించి వస్తే ఏం చేయాలి? నీళ్లు తాగమన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు, కొంతసేపు కూర్చో అని చెప్పాడు, వెళ్ళి హాయిగా పడుకో, ప్రశాంతంగా 10 నిమిషాలు కోపం పోతుందని చెప్పాడు. ఇట్లా ఎన్నో మార్గాలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు మనం చర్చించుకోవాలంటే టైం లేదు కాబట్టి, బట్ నేను క్లియర్గా మీకు రాస్తాను. మిత్రులు ఎవరు? శత్రులు. నెక్స్ట్ సారి. మరన్నిటికీ పుట్టినీళ్ళు లేవు, మనం అంతా కూడా స్త్రీలమే. పురుషుడు ఎవరు? శ్రీకృష్ణ పురుషుడు అని చెప్పారు మహానుభావుడు. ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అంతా ఈ లోకం అంతా కూడా స్త్రీతత్వమే. సో మనకు పుట్టినిల్లు మన తల్లిగారి లేది పుట్టపడితే, మరి అక్కడి నుంచే ఆ యొక్క మొత్తం అవతార కార్యక్రమం అంతా 86 సంవత్సరాలు చేసుకున్నాడు ఆయన. ఆయన పుట్టాడు, తల్లికి వాగ్దానం చేశాడు, అక్కడే ఉన్నాడు. అక్కడే కొన్ని వేల మంది, లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పబ్లిక్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వచ్చేసి అక్కడ కార్యక్రమాలు చేసుకున్నారు. మరి అలాంటి మన యొక్క తల్లికి స్థానం ఏది? ప్రశాంతి నిలయం. మరి అక్కడికి వెళ్ళి బాధ్యతలు నిర్వహించి ప్రశాంతి నిలయం సేవ చేసినటువంటి వాళ్ళమే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది చేశారు, నాకు చాలా మంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ప్రశాంతి నిలయం. ఏ మాత్రం అవకాశం వచ్చినా, ఏ మాత్రం మన శరీరం సహకరించినా, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, ఏ రోగాలు లేనప్పుడు వెళ్ళి పుట్టపర్తిలో చక్కగా పవిత్రమైనటువంటి ఆ యొక్క, చూడండి ఇక్కడ ఎంత మంచిగా రాశాను, సాక్షాత్ పరబ్రహ్మ పుట్టి పెరిగిన అవతార కార్యం సాగించిన పవిత్ర స్థలం ప్రశాంతి. అలాంటి దివ్యక్షేత్రంలో మన సేవ అనేది వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి సన్నిలో ఉండటమే. ఆ దృష్టం కేవలం భగవాన్ బాబావారి అనుగ్రహం వల్ల సాధ్యమే తప్ప అది మానవ మాత్రకు సాధ్యం కాదు. ఆయన అనుగ్రహిస్తేనే మళ్ళీ ఆ యొక్క తీర్థ క్షేత్రానికి వెళ్ళగలుగుతాం తప్ప మామూలుగా అయితే మనకు వీలు కాదు. అది ఒక మానవ వర్క్షాప్. ప్రతి సంవత్సరం వెళ్ళి మన మనసుకు రిపేర్ చేసుకొని రావాలి. మన కార్ పాడైతే వర్క్షాప్ పంపిస్తాం, స్కూటర్ పాడైతే వర్క్షాప్ పంపిస్తాం, రిపేర్ చేసుకుంటాం. నట్లన్నీ మంచిగా టైట్ చేస్తాడు, ఇంజన్ ఆయిల్ పోస్తాడు, బ్రేక్లు కరెక్ట్ చేస్తాడు, టైర్లను చెక్ చేస్తాడు, సీట్లను మంచిగా పెట్టి మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ మనం 6 నెలలు రన్ చేసుకుంటాం, 1 ఇయర్ రన్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ పాడైపోతాం, మళ్ళీ ఎక్కుతాం. అలాగే మనసు కోతి వంటిది స్వామి చెప్పాడు, మంకీ మైండ్ అని చెప్పాడు. సో వాళ్ళు ఏంటంటే తప్పకుండా మనం ప్రశాంతంగా వెళ్ళి మన వర్క్షాప్కి వెళ్ళేసి అక్కడ హ్యూమన్ వర్క్షాప్ అక్కడంతా రిపేర్ చేసేసుకొని మనం రావాలి. ఇది ప్రతి సంవత్సరం చేయాలి. మన కాళ్ళు చేతులు ఆడినంత వరకు, శ్వాస ఉన్నంత వరకు, మనకి ఇంట్లో అనుకూలత పరిస్థితులు ఏర్పడినంత వరకు తప్పకుండా వెళ్ళాలి, సేవ చేసుకొని రావాలి అనేది చెప్పండి. నెక్స్ట్ సాయిరా. సామాజిక బాధ్యత. అయ్యేది ఎంత బాగుంది, నేను రోజు భజన చేస్తాను, రోజు నగర సంగీతం చేస్తాను, తర్వాత నేను స్టడీ సర్కిల్ అటెండ్ అవుతాను, అంత బాగుంది. మరి సామాజిక బాధ్యత ఏమిటి? సమాజం నుంచే వచ్చావు నువ్వు, సమాజం నుంచే ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. సమాజం నీకు ఎంతో స్థాయినిచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, అడవిలో 4 అంతస్తుల బిల్డింగ్ పెట్టి ఉంటావా?
ఉండవు. నీకు సమాజం కావాలి, సమాజంలోనే 4 అంతస్తుల బిల్డింగ్ కావాలి తప్ప నువ్వు ఎక్కడో అడవిలో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఉండవా? ఒక 10 కార్లు పెడతాను ఉంటావు, ఉండని చెప్పాను. నేను ఇక్కడే ఉంటాను, మా కాలనీలోనే ఉంటాను. అంటే సమాజంలో ఉంటూ సమాజం నీకు స్థాయి ఇచ్చింది, స్థానం ఇచ్చింది కాబట్టి సమాజానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. దాంట్లో మొట్టమొదటి మన యొక్క పేరెంట్స్. మన తల్లిదండ్రులకు సేవ చేయకుండా మన సమాజానికి సేవ చేయలేం కాబట్టి పేరెంట్ అని చెప్పాడు స్వామి. పేరెంట్స్ అంటే పేరెంట్ అంటే తదుపరి సంస్థ అంటే మన పిల్లలకు సంస్థను అందజేయాలి. కంటిన్యూయింగ్ ఫ్యామిలీ సాయి నిజి, ఇంటిలో భజన హారతితో తప్పకుండా. అంటే ఇది కూడా సమాజం యొక్క గిదికి వస్తుంది. సమాజం అంటే ఇంటితోటే స్టార్ట్ అవుతుంది. స్వామి చెప్పారు, స్టార్ట్ ద సేవ విత్ యువర్ హోమ్ అని చెప్పాడు. కాబట్టి సేవ మనం ఇంటితోటే స్టార్ట్ అవుతుంది. భజన చేయడం, హారతి ఇవ్వడం తప్పకుండా చేయాలండి. అయితే మన సంస్కృతికి పునాది మన కుటుంబ వ్యవస్థ. ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా కుటుంబంలో గడపాలి. కుటుంబ వ్యవస్థ అనేది సమితికి రావడం వల్ల శాశ్వతమైనట్టు. అయితే ఇక్కడ ఆనందం పొందలేరు అంటే సమితికి వచ్చేసి ఇంట్లో కుటుంబం సరిగా లేదు అంటే శాశ్వతమైన ఆనందానికి ఒకటి పొందినది టెంపరీ ఆనందం అయితే తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. ఇక్కడ ఒక మంచి వర్డ్ రాశాను. చాలా మంది కార్యకర్తలంతా దయచేసి ఈ యొక్క ప్రెజెంటేషన్ మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ కంప్లీట్ మ్యాన్ అనేది ఎందుకు రాసామంటే ఇక్కడ ఒక మంచి సేవాదలుగానే ఉంటే సరిపోదు. ఒక మంచి హస్బెండ్గా ఉండాలి, ఒక మంచి ఫాదర్గా ఉండాలి, ఒక మంచి కొలీగ్గా ఉండాలి. నీవు టీచర్ పని చేస్తున్న ఒక మంచి టీచర్గా ఉండాలి. నీవు ఒక వ్యాపారస్తుడు అయితే ఒక మంచి వ్యాపారస్తుడిగా ఉండాలి. నీవు వ్యవసాయదారుడు అయితే ఒక మంచి వ్యవసాయదారుడు ఉండాలి. చుట్టుపక్కల నీ కాలేజీలో కూడా నీవు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. అందరిలో మంచి అంటే కంప్లీట్ మ్యాన్ అంటే తండ్రిగా, తల్లిగా, తర్వాత కొడుకుగా, తర్వాత మనవడిగా, తర్వాత బాధ్యత కలిగిన ఆఫీసర్గా, అన్నిట్లలో నీవు ఒక మంచి సామాజికమైనటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ చేస్తేనే కంప్లీట్ అంటారు. కానీ సత్యసాయి దాంట్లోనే మంచి సేవాదారుడండి, కానీ బయటకు వెళ్తే అందరితో గొడవలు పడతాడండి, వీడు షాప్లో కూర్చుంటే మొత్తం మోసాలు చేస్తాడండి వీడు. అట్లాంటి స్వామి లైఫ్ చేయడం అంటే కంప్లీట్ మ్యాన్ అంటే ఇట్ ఈస్ ఎన్ ఇంటిగ్రేటెడ్ కంప్లీట్ మ్యాన్. అంటే కంప్లీట్ అన్ని రెస్పెక్ట్స్లోనే ఉంటేనే స్వామి నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు తప్ప లేకుంటే యాక్సెప్ట్ చేయడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఎ కంప్లీట్ మ్యాన్. అంటే ఏ ఫాదర్, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఎ సన్, యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ బ్రదర్, యాజ్ ఎ నైబర్, యాజ్ ఎ కొలీగ్ ఇన్ ద ఆఫీస్, అన్నిట్లలో నీ యొక్క పాత్ర కరెక్ట్గా తూచా తప్పకుండా 100% కరెక్ట్గా చేస్తేనే కంప్లీట్ మ్యాన్ అవుతావు తప్ప లేకుంటే హాఫ్ మ్యాన్ అవుతావు. అంటే సమితికి వచ్చి నువ్వు మంచి సేవాదారులు అనిపించుకొని ఆఫీస్లో వెళ్ళి నీకు అంత గొడవలు పడితే దట్స్ నాట్ కరెక్ట్. లేకుంటే ఇంట్లో భార్యతో గొడవలు పడితే కూడా కరెక్ట్ కాదు. ఇంట్లో పిల్లలను చేదరించుకోవడం, పిల్లలను కొట్టడం, పిల్లలను చేస్తే కూడా ఇట్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. లేకుండా అన్ని రంగాల్లో నీ యొక్క పాత్ర కరెక్ట్గా పోషిస్తేనే భగవంతుడు నిన్ను మెచ్చుతాడు తప్ప అదర్వైజ్ హి విల్ నాట్ లైక్. నెక్స్ట్ సాయిరామ్. ఈ జన్మనిచ్చినందుకు నిరంతరం మనకు కట్టిరేఖ రాప కాపాడుతున్న భగవంతునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉన్నారు. భగవంతుడు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రకృతి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు స్వామి. నీరు, గాలి, అగ్ని, అన్నం, భూమి, శక్తి, విద్యుత్, ఇంకా ఇతర శక్తి మనం చెప్తాం. టైం వేస్ట్ చేయకూడదు, తర్వాత పవర్ వేస్ట్ చేయకూడదు, అన్నం వేస్ట్ చేయకూడదు, తర్వాత శక్తి వేస్ట్ చేయకూడదు, విద్యుత్ వేస్ట్, ఇవన్నీ కూడా స్వామి చెప్పినటువంటి అంటే చిన్నగా రాశాను. ఎందుకంటే ఒక టాపిక్ అది మీకు కవర్ అవుతుంది చెప్పి రాశాను. చాలా పెయిన్గా చాలా ఎక్కువైంది. సమాజం మనకు అన్ని ఇస్తుంది, చదువు, సంఘ జీవనం అందిస్తుంది, సంస్కారం ఉన్నది. సమాజం మనం తిరిగి ఇవ్వాలి. సమాజంలో బాధతో ఉన్న వారికి, బీద విద్యార్థులకు, అన్నం లేక అల్లాడుతున్న వారికి, ఇతరుల అర్హులైన వారికి సేవ చేయాలి. ఇది నిరంతరం చివరి ఊపిరి వరకు చేయాలి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే, సార్ నా దగ్గర డబ్బు లేదండి, నేను చాలా చిన్న ఉద్యోగస్తుంది, నా కుటుంబానికి పెట్టుకోవడానికి నాకు లేదు, మీరు ఏదో కార్యక్రమాలు చేయమంటున్నారంట. లేదు, స్వామి నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. స్వామి డబ్బుతో ఎప్పుడు ముడిపెట్టలేదు. స్వామి డబ్బును చెప్పుతో పోల్చాడు. నీకు మంచి చిరునవ్వు ఉంది, మంచి దృష్టి ఉంది, తర్వాత మంచి మాట ఉంది, ఒక మంచి మాట చెప్పు, మంచి దృష్టితో ఇతరులకు ప్రేమించు, తర్వాత ఇతరులకు మంచి నవ్వుతో పలకరించు, అదే సేవ అని చెప్పాడు. అంటే వస్తు రూపంలో ఇచ్చేదే సేవ అని అనుకోకండి. ఒకరికి అన్నం పెడితేనే సేవ కాదు, ఒకరిని ప్రేమగా పలకరిస్తే కూడా సేవనే. ఒకరికి ఆప్యాయతతో ఒక మంచి మాట చెప్పినా కానీ సేవనే. అంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేనేం సేవ చేస్తాను? నో, దట్స్ నాట్ కరెక్ట్. స్వామి డబ్బుతో దూరంగా ఉన్నాడు. మంచి మాట, మంచి చూపు, మంచి నవ్వు, మంచి నడత, మంచి హెల్ప్ చేస్తే కూడా సేవ కిందకే వస్తుంది. నెక్స్ట్ సార్, ఇది సంస్థ ఉంది కాబట్టి సంస్థలో ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి. అది శంకర్ గారు చెప్పారు కాబట్టి నేను ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చక్కటి ప్రణాళికతో కార్యక్రమాలు చేసి పెట్టాలండి. జిల్లా కానీ సహకర్తల ప్రణాళిక లేకుండా ఇది కూడా చేస్తే సమితి కన్వీనర్ కానీ కార్యకర్తలు కానీ ఫెయిల్ అయిపోతారు. కంప్లీట్గా మనకు ఒక
ప్రణాళిక అంటూ ఉంటేనే మనం చేయగలుగుతాం తప్ప ప్రణాళిక లేకుండా సడన్గా ప్రోగ్రామ్ చేస్తే మనం ఇచ్చిన గైడ్లైన్స్లో మనం చేయలేం. అందుగురించి తర్వాత ఐకమత్యం ఇంతకు ముందు చెప్పాను. ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ రాశాను, దయచేసి అందరు కార్యకర్తలంతా గుర్తుంచుకోండి. ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే 10 సంవత్సరాల బాలు నుంచి 90 ఏళ్ల వరకు కూడా సేవలు ఉన్నాయండి మన యొక్క ఆర్గనైజేషన్లో. ఎవ్వరికి సేవ లేదు అనేది కాదు, ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయకుండా కాదు, అందరినీ ఇంక్లూడ్ చేయాలి. గొప్పవాడిని, మంచివాడిని, చెడ్డవాడిని అందరి ఎందుకు. దీంట్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. సాయి కుల్వంత్ హాల్లో అందరినీ ఇంక్లూడ్ చేశారు భగవాన్ బాబా వారు. మంచివాడు, దొంగ, దొర, పొలిటీషియన్, మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్, ఇంజనీర్, ప్రొఫెసర్, తర్వాత ఒక జాబ్ లేని వాడిని, తర్వాత ఒక పనికిరాని వాడిని కూడా సాయి కుల్వంత్ హాల్లో అందరినీ ఈక్వల్గా చూశాడు తప్ప ఒకరు పెద్దవాళ్ళని పక్కన కూర్చోవడం, లేకపోతే ఇతను స్వామికి అందరూ సమానంగా సాయి కుల్వంత్ హాల్ ఆయన దర్శనం ఇచ్చారు, స్పర్శనం చేశాడు, సంభాషణ చేశాడు. అందుకే ఏంటంటే తప్పకుండా మనం ఏంటంటే ఇన్క్లూజివ్ గ్రోత్ గానే వెళ్ళాలి. ఎవరిని కూడా సమితిలో మనం వదలకూడదు. అందరినీ కలుపుకొని వెళ్ళేవాడి నిజమైనటువంటి సమితికి నిజమైనటువంటి కార్యకర్త తప్ప ఇతనిలో ఈ లోపం ఉంది వదిలేస్తాం, అతనిలో ఇంకో లోపం ఉంది వదిలేస్తాం అనుకో, యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అనమాట. అందుకే ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది చాలా చాలా ముఖ్యమైన వర్డ్. అది ఎప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా చెప్తుంటానికి రాశాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటి వరకు చెప్పింది ఒక టాపిక్ అయితే ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. డబ్బు అండి. డబ్బు మనిషిని ఎంత చెడుదారి పట్టిస్తుందంటే, స్వామి అక్కడ ఖాళీ చెప్పుతో పోల్చారు స్వామి. ఖాళీ చెప్పు కరెక్ట్ సైజ్ అయితేనే నేను కరెక్ట్గా నడవగలుగుతాను, పెద్దదైతే కింద పడతాను, చిన్నదైతే టైట్గా అవుతుంది, నేను నడవలేను. సో డబ్బుని ఏ విధంగా పోల్చారు భగవాన్ బాబా అంటే, బయట మనం ఇంటికి వెళ్తే ఎవరైనా ఇంటికి వెళ్తే మనం బయటే వదిలేస్తాం చెప్పుల, ఇంటికి తీసుకెళ్ళాం. అంటే డబ్బు ఆ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ప్రేమనే ఎక్కువ ఫ్లో చేస్తుంది. అందుకే కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకొని మనకు నా దగ్గర డబ్బు లేదు సార్ మేము చేయలేకపోతున్నాం కాదు. లో బడ్జెట్, జీరో బడ్జెట్ కార్యక్రమాలు ఎన్నో ఇచ్చారు సంస్థ వాళ్ళు, అవే చేయాలి. భజనకు డబ్బు ఖర్చు కాదు, నగర సంకీర్తనకు డబ్బు ఖర్చు కాదు, స్టడీ సర్కిల్ కాదు, సనాతన సారథి కూర్చోబెట్టి అందరికీ స్టడీ సర్కిల్ చేస్తే తర్వాత రపోవన పారాయణం చేస్తే ₹1 ఖర్చు కాదు. మనం ప్రసాదాలను పెడుతున్నాం అనవసరంగా, వంటలు చేస్తున్నాం పెడుతున్నాం. ఎవరు పెట్టమన్నారు? నాకు ఇంట్లో తినడానికి తిండి ఉందండి, ఎందుకు అనవసరం చేస్తున్నాను? అక్కడ అవసరం లేదు. ఏదో చిన్న ఏదో దొప్పలో ఏదో చిత్రాన్ని పెట్టిస్తే ఇంటికి వెళ్తాను, చక్కగా నేను ఇంటికి వెళ్ళి చపాతి తింటాను. ఎందుకంటే అక్కడ అవసరంగా అంటే అక్కడ డబ్బు కావాలి. ₹10,000 అయితే నారాయణ సేవ చేయగలుగుతాం. ఎవరికి నారాయణ సేవ? లేని వాళ్ళకి చేయండి. కానీ మనకు మనంతకు మనం తినడం అనేది ఇదంతా కూడా అక్కడ డబ్బు చాలా మిస్యూజ్ అయిపోతుంది కాబట్టి అటువంటి మనం చేయగలుగుతాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఏంటంటే, మన నాగరికల్ జిల్లాలో ఈ ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ నేను ఒక కార్యకర్తగా చెప్పాలి ఏంటంటే, స్త్రీలతో కన్వీనర్ అండ్ జిల్లా అధ్యక్షులు మాత్రమే మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఈవెన్ నా వైఫ్ అయినా సరే, నేను సమితికి వస్తే ఆమె ఒక స్త్రీ సేవాదాలు, లేడీ సేవాదాలు, నేను పురుష సేవాదాలు అంతే. బయటకు వచ్చిన తర్వాత గేట్ బయట తర్వాత నేను నా వైఫ్ కావచ్చు, బట్ ఇన్సైడ్ మాత్రం ఆమె ఒక లేడీ సేవాదాలు, నేను పురుష సేవాదాలు. ఎవరు మాట్లాడచ్చు? కన్వీనర్ గారు మాట్లాడచ్చు, జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడచ్చు. అంత స్ట్రిక్ట్ ఎందుకు అని మీరు అనొచ్చు. సాయి కుల్వంత్ హాల్లో నేను నా మిస్సెస్ ఎంటర్ అవుతాను అనుకోండి, నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను? లేదు, ఆమెను స్త్రీలలో పంపించేస్తారు, నన్ను పురుషుల్లో పంపించేస్తారు. సో ఆ డిసిప్లిన్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం డిసిప్లిన్ గా మనం పాటించాలి. ఎక్కువ సేవలు చేయాలి అనేటువంటి తపన కంటే సంస్థను క్రమశిక్షణగా ఆధ్యాత్మికంగా నడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అనేది చాలా ముఖ్యం. నామస్మరణకు ఇంపార్టెంట్ ఇవ్వండి, భజనకు ఇంపార్టెంట్ ఇవ్వండి, నగర సంకీర్తన అదే స్వామి మెచ్చడం తప్ప సేవలు చేయాలి. ఎప్పుడు మన శక్తి వంచన లేకుండా తక్కువ సేవలు పెట్టుకొని చేయాలి తప్ప, సేవలకు డబ్బు అవసరం ఉంటుంది, మళ్ళీ యాచించకూడదు ఎవరిని. తక్కువ సేవలు చేయండి, తక్కువ ఖర్చుతో చేయండి, ఎక్కువగా ఆధ్యాత్మికతో కార్యక్రమాలు చేసుకోండి. అది భగవాన్ బాబా వారు నన్ను కోరారు. లోకాన్ని ఉద్ధరించే పని లోకేషుని తప్ప మన పని కాదు అని చెప్పి స్వామి చెప్పారు. మనం ఒక సేవా కార్యక్రమం చేస్తాం, లేకుంటే హాస్పిటల్లో భోజనాలు పెడతాం, లేకుంటే ఇంకేదో కార్యక్రమం చేస్తాం. నిజంగా వాళ్ళని ఉద్ధరిస్తున్నామా? ఆర్ వి గోయింగ్? నిజంగా వాళ్ళని డెవలప్ చేస్తున్నామా? వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయా? నో. స్వామి క్లియర్గా చెప్పాడు, లోకాలను ఉద్ధరించే పది లోకేషన్, నిన్ను నీవు ఉద్ధరించుకుంటే ఈ కార్యక్రమాలను పెట్టాం. సేవా కార్యక్రమాలన్నీ గురించి ఎవరి గురించి పెట్టాం? నీ ఉద్ధరించిన గురించి పెట్టాం తప్ప ఇతరుల గురించి కాదు. ఏదో హాస్పిటల్లో సేవ చేస్తే వాళ్ళు ఏదో డెవలప్ అయిపోతారు, లేకుంటే ఇంకెవరికి మెడికల్ సేవ చేస్తే వాళ్ళంతా మొత్తం ఆరోగ్యవంతులు అయిపోతారు, లేకుంటే ఇంకెక్కడో బట్టలు ఇస్తుంటే వాడు మొత్తం జీవితం లేదు. అవన్నీ కూడా టెంపరీగా మన సాధన గురించి, మన సాధనలో భాగంగానే వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం, వాళ్ళకి సేవ చేస్తుంది తప్ప నీ మార్పే నేను కోరుతున్నానని చెప్పాడు స్వామి. అల్టిమేట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ బై ద భగవాన్ ఈజ్ నీ మార్పు, మన మార్పే తప్ప వేరే ఏమిది అవసరం లేదు చెప్పాడు. లోకాన్ని గురించి నీవు ఆలోచించొద్దని చెప్పాడు. లోకాన్ని గురించి ఎవరు ఆలోచిస్తారు? భగవంతుడు ఆలోచిస్తాడు. అది ఆయన పని. నిన్ను నీవు ఆలోచించుకో, నిన్ను నీవు మార్పు చెందితే మనం
పాటించాలి. ఈ యొక్క ప్రిన్సిపల్ ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. అంటే మనం చేసే సేవల వల్ల ప్రపంచం మారుతుందో, సేవ మారుతుందో, సమాజం మారుతుందో అనేది అంతకంటే అజ్ఞానం ఒకటి లేదని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సాయిరామ్. సమితి జిల్లా కార్యకర్తలు అండి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేయాలి. మన యొక్క లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పాము అక్కడ, ఆనందాన్ని అనుభవించండి, ఇతరులకు పంచండి అని చెప్పి ఒకటి చెప్పారు స్వామి. ఆ ఇతరులకు పంచేది ఈ యొక్క స్లైడ్ ఏమిటంటే భజన కేంద్రాల పెంపు, భజనల క్వాలిటీలు పెంపడం, నగర సంకీర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, తర్వాత బాల వికాస్ కేంద్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమితి కన్వీనర్లకు తర్వాత గుబ్బా శంకర్ గారు అడిగారు, సార్ ఒక మంచి ఒక నిర్దేశం చేయండి. ఎస్, దిస్ ఇస్ ద నిర్దేశం. మన టార్గెట్ ఏమిటి? భజన మండలీస్ పెంచండి, భజనల క్వాలిటీ పెంచండి, నగర సంకీర్తనల క్వాలిటీ పెంచండి, నగర సంకీర్తనకు ఎక్కువ మందికి వచ్చేట్టు చూడండి. తర్వాత బాల వికాస్ కేంద్రాలు పెంచండి, స్కూల్ బాల వికాస్ పెంచండి, పిల్లలకు మంచి నైతిక విలువలు పెంచండి, వాళ్ళకి మంచి నాటకాలు నేర్పించండి, వాళ్ళకి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పరచండి, సంస్థ గురించిన అవగాహన కల్పించండి. అది మనం చేయాల్సింది తప్ప సేవల గురించి మనం తక్కువగా పెట్టండి. మనకు వీలైతే చేయొచ్చు, సేవలు చేయొద్దని చెప్పి స్వామి చెప్పలేదు, నేను చెప్పడం ఎవరు కూడా చెప్పలేదు. బట్ మనకు లిమిట్లో పెట్టండి. బట్ స్వామి ఆశించేది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం. కాబట్టి ఈ యొక్క నగర సంగీతాలు పెంచడం, తర్వాత భజన మందిరాలు పెంచడం, భజన కేంద్రాలు పెంచడం, భజనల క్వాలిటీ పెంచడం, ఇవన్నీ చేయాలి. ప్రశాంతుల యొక్క సేవల ప్రాధాన్యత కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత పాత భక్తులను ఎప్పుడు కూడా వదులుకోవద్దు. పాత భక్తుల రిటెన్షన్ అని ఒకటి పెట్టాము, వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరిని కూడా పాత భక్తులు, ఇంతకుముందుకు మాకు మేము ఎప్పుడైనా కలిసినప్పుడు మా భాస్కరరావు గారు చెప్పేవారు ఏంటంటే, సార్ ఎవరైనా భజనకు రాకుంటే మనం ఫోన్లు చేసి అడిగేవాళ్ళం అండి, ఇప్పుడు ఎవరు అడగడు సార్ అంటాడు. అది ఒక జోక్గా చెప్తుంటాడు సార్. అది నిజమే, నిజంగా. ఒకప్పుడు భజనకు రాకుంటే, సార్ ఎందుకు మీరు భజనకు రాలేదు సార్ అని అడిగాడు. నీ ఇప్పుడు నెల రోజులు కాదు కదా, సంవత్సరం అంతా భజనకు రాకుండా కూడా అడిగేవాడు. అదేనా మన సంస్థ? కాదండి. మన ఓల్డ్ మెంబర్స్ని ఎప్పుడు పాపం ఎంతో శ్రమ వచ్చి చెమట వచ్చి పడిసి ఆర్గనైజేషన్కి వాళ్ళ యొక్క స్వెట్ ఇచ్చారు, వాళ్ళ యొక్క చెమట ఇచ్చారు. వాళ్ళని ఎప్పుడు 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు, వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని పిలవాలి, వాళ్ళ చేతిన కార్యక్రమాలు చేయించాలి. అందుగురించి కొత్త వారిని తీసుకోవడం మంచిదే, కానీ పాత వారిని కూడా డు నాట్ డూ. వెరీ ఇంపార్టెంట్. స్వామి యొక్క క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి? అలంకరణపై, ప్రసాదంపై ఖర్చు టోటల్గా మనం ఇచ్చేది. ఎక్కువ ఖర్చుతో కూడిన సేవలు అస్సలు దేవతే చెప్పాడు. అలంకరణ పైన చేస్తే స్వామికి ఇన్స్ట్రక్షన్ ఎంత బాగా ఉంది సార్, మీరు కావాలంటే పుస్తకాలు చదవండి. అలంకరణ ఎక్కువ చేస్తే స్వామి యొక్క దృష్టి పోయి అలంకరణ పైన దృష్టి పడుతుందంట అందరికి. అబ్బా ఎంత బాగుందండి డెకరేషన్ అంటాడు. అక్కడ భగవంతుడు పెట్టుకొని భగవంతుడిని పొగడగవాడు అలంకరణ పోగొడుతున్నాడు. ఎందుకు నీవు అంత మంచి డెకరేషన్ చేసావు? ఇది స్వామి కేటగిరీలు చాలా చెప్పాడు, ఉపన్యాసాలు ఉందండి ఇది. అలంకరణ పైన, తర్వాత ప్రసాదాల పైన నో. అన్నం ఇంటికి అన్నం తినేటువంటి వాడికి ఇంట్లో ఉంది అంటే వాడికి అన్నం పెట్టకండి. ఏదో చిన్నగా ఏదో చిన్న ప్రసాదం ఇచ్చి, కానీ వాడికి కూర్చోబెట్టి భోజనాలు పెట్టకండి. ఎవరికి పెట్టాలి? పాపం ఆకలితో అలమటించే వాడికి పిలిచి భోజనం పెట్టండి, తప్పు లేదు. పాపం వాడు ఆకలితో అలమిస్తున్న వాడికి తినడం తిండి లేదు, అమృత కలిసి వేయండి, తప్పు లేదు. కానీ ఈ ప్రసాదాలపై ఎక్కువగా ఖర్చు పెట్టి అనవసరంగా స్వామికి చెడ్డ పేరు తీసుకురా. అలంకరణ అట్లాగే ఎక్కువ ఖర్చుతో కూడిన సేవలు చేయకు. నెక్స్ట్ సాయిరామ్. క్రమశిక్షణ కొలిచే మార్గం అనేది చెప్పేసి నెక్స్ట్ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నాను, నేను ఎన్నో నగర సంగీతాలను అటెండ్ చేశాను, నేను ఎన్నో భజనలు అటెండ్ చేశాను, పుట్టపర్తికి వెళ్ళి సేవలు కూడా చేశాను, తర్వాత నేను వేల కొద్ది ఆర్గనైజేషన్కి ఇచ్చాను. బట్ వాట్ ఈస్ ద స్కేల్? ఇక్కడ ఎవరు కొలుస్తారు? పరీక్షల్లో అయితే 100% వస్తే డిస్టింక్షన్ వచ్చింది అంటారు, 90% వస్తే వండర్ఫుల్గా పాస్ అయ్యాడు అంటాం, లేకుంటే ఇంకేదో గోల్డ్ మెడల్ వచ్చింది అంటాం. బట్ ఈ ఆధ్యాత్మికంలో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్? ఇంట్లో ఎలా దీన్ని మనం కొలుచుకోవడం అని స్వామి ఇచ్చినటువంటి పద్ధతి ఏమిటి, స్వామి ఇచ్చినటువంటి మార్గం ఏమిటి అంటే నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్. మన భక్తికి కొలబద్ద ఏమిటి అంటే, మనం ఆనందంగా ఉండటం, సంతోషకరమైన జీవితాన్ని గడపడం. దిస్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. స్వామి ఏం కోరుతున్నాడు? నీవు ఆనందంగా ఉంటే చాలు స్వామి, బంగారు అని చెప్తున్నాడు. మన ముఖార బిందం ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నదంటే మనం సరైన మార్గంలో ఉన్నట్లే. వీ షుడ్ బి ద గైడింగ్ లైట్ ఫర్ అదర్స్. మనం ఎంతో దూరం నుంచి కూడా సత్యసాయి డివోటీగా మనం గుర్తింపు పొందాలి. మనం బస్ స్టాండ్లో నిల్చుని ఎక్కడబ్బా ఎంత మంచిగా ఉన్నారండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి అని చెప్పి మనం అనాలి తప్ప, మనం ఏదో క్యాస్ట్ ఆయిల్ ఫేస్ అంతా క్యాస్ట్ ఆయిల్ వేసుకొని ఉన్నామంటే వీడు సత్యసాయి బాబా డివోటీకి కాదురా, వీడు స్వామికి చెడ్డ పేరు చేస్తున్నాడు అని చెప్పి. అందుకే ఐఐపి గారు ఎప్పుడు చెప్తుంటారు, నిమిష్ పండే గారు, హ్యాపీ మ్యాన్ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ. మనమే ఆనందంగా లేకుంటే మనం సేవ చేసే వాళ్ళని మనం ఏ విధంగా ఆనందపరుస్తాం? దొద్దు అని చెప్పాడు స్వామి. ఎప్పుడు నిత్యానందంతో ఉండండి అని చెప్పాడు.
మన స్వభావం ఆనందం. మన సంస్థలో ఉండి దుఃఖంగా ఉన్నామంటే మన సాధనలో లోపం ఉన్నట్టే క్లియర్గా స్వామి ఇచ్చినటువంటి గైడెన్స్. నెక్స్ట్ సార్, సమస్త క్రమశిక్షణ చివరిగా సాధించవలసింది ఏమిటంటే హృదయ మందిరంలో భగవానికి స్థానం ఇవ్వాలంటే మరి దాంట్లో ఉన్న మల్లాన్ని తొలగించాలి కదా. ఒకటే ఒక సీట్ ఉందండి హృదయంలో, మరి ఆ సీట్లో భగవంతుని కూర్చోబెట్టుకుంటారా, ఆ మలినాన్ని కూర్చోబెట్టుకుంటారా, అది మన చేతిలో ఉంది. నా చేతిలోనే నా జీవితం ఉంది తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ వచ్చి నా జీవితాన్ని సరి చేయలేరు. ఏమైనా చేయాలంటే నేనే చేసుకోవాలి. ఏమిటది? బంగారు మీ ఆనందమే నా ఆహారం అని చెప్పాడు. లవ్ ఎవ్రీవన్ అన్కండిషనల్లీ. ఎప్పుడు నేను ఆనందంగా ఉండునంటే ఇతరుల గురించి ఆలోచించినప్పుడు, లేకుంటే ఇతరుల గురించి విమర్శించినప్పుడు నేను ఆనందాన్ని కోల్పోతాను. నేను మాట్లాడుకుంటాం, ఏదైనా చర్చించుకుంటాం, అంతవరకే అది. కానీ ఎదుటి వ్యక్తుల గురించి మనం చెడుగా ఎప్పుడు ఆలోచించుకోవద్దు. లవ్ ఎవ్రీవన్ అన్కండిషనల్లీ అంటే ఏ అక్షరపణలు లేని ప్రేమను చూయించడమే లవ్ అనుకోండి. అది సాయికులంతాల స్వామి చూయించారు మనకు. అదే మనం చేయాల్సింది. బంగారు మీ ఆనందమే నా ఆహారం తప్ప నాకు వేరే ఏమి అక్కర్లేదు. మీ సేవా కార్యక్రమాలు ఏమి వద్దరు. నాకేం కావాలి? మీ ఆనందం కావాలి. మళ్ళీ నా కష్టాలనే స్వామి అంటే స్వామి ఎప్పుడో చెప్పారు. చిన్నప్పుడు మేము పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మాకు చెప్పేవాడు. స్వామి చెప్పాడు ఏంటి? మీ కష్టాలన్నీ తీసుకొచ్చి ఆనందాన్ని పుచ్చుకోండి బంగారు అని చెప్పాడు. ఎప్పుడు నాకు ఇచ్చేయండి మీ కష్టాలంతా, నేను రెడీగా ఉన్నాను, కాసుకొని ఉన్నాను మీ కష్టాల గురించి. అన్నీ ఒక పేపర్ మీద రాసి స్వామి ఫోటో దగ్గర పెట్టేయండి, మీ కష్టాలంతా ఆయన చూసుకుంటాడు. అప్పుడు ఆనందంగా ఉన్నాడు. అంటే మన బ్యాంకులో ఒక ₹1,00,00,000 డిపాజిట్ ఉందంటే వాడు నిద్రపోతాడు, మంచిగా నిద్రపోతాడు. ఎందుకు? ఆ కోటి డ్రా చేయడం లేదు, కానీ ఉంది అనేటువంటి భావనతోటి మంచిగా నిద్రపోతాడు. అలాగే భగవాన్ బాబావారు అనేటువంటి ఒక గొప్ప వరం మన దగ్గర ఉంది. ఆయన మన పక్కనే ఉన్నారు, మన యొక్క చెంతనే ఉన్నాడు, మన జంట వెంట ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క భావనలో ఉంటే మన కష్టాలన్నీ ఆయన తీసుకుంటాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి సాయి డివోటీ తప్ప మిగతా వాళ్ళు కాదు అనేది క్లియర్గా స్వామి రెస్ట్రిక్షన్. నెక్స్ట్ సాయి, రోల్ మోడల్ సేవదలు అంటే మనం చెప్పాలి. ఎట్లా? అయ్యా మీ సేవదల గురించి తెలుసుకోవాలంటే పలానా కల్పూర్తి సమితికి వెళ్ళండి, లేకుంటే పలానా సమితి పాలెంకి వెళ్ళండి, లేకుంటే అచ్చంపేటకి వెళ్ళండి, లేకుంటే కొల్లాపూర్కి వెళ్ళండి అని చెప్పాలి. ఎందుకు? అక్కడంతా సేవాదలంతా చాలా మంచిగా ఉంటారండి, ప్రేమగా ఉంటారండి, ఆనందంగా ఉంటారండి, ఎప్పుడు నవ్వుతూ పులకరిస్తారండి, చాలా మంచి వాళ్ళండి వాళ్ళంతా. అంటే ఒక రోల్ మోడల్గా, ఒక చక్కటి ఆదర్శమైనటువంటి సేవాదలుగా మనం తయారు కావాలంటే ఎప్పుడు తయారవుతాం? స్వామి చెప్పినటువంటి జీవితాన్ని మనం నిత్య జీవితంగా చేసుకున్నప్పుడే మనం తయారవుతాం తప్ప అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. అంటే ఒక 80% ఫాలో చేస్తాను, 60% ఫాలో చేస్తానంటే కాదు. సాయితత్వం ఉద్యమం సేవకులుగా గుర్తించాలి అంటే 100% మనం వారిని పాటిస్తేనే, వాటిని మనం మన జీవితంలో తీసుకుంటేనే తప్ప మనం మాత్రం ఆ విధమైన స్థాయికి మనం ఎదగలేమని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు రోల్ మోడల్గా ఉండాలంటే వారు చెప్పింది 100%గా మనం పాటిస్తేనే అది సాధ్యమవుతుంది తప్ప అదర్వైజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ సైడ్, ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1968లో ఇచ్చినటువంటి ఉపన్యాసం అండి. ఇక్కడ చూడండి, ఒకటే ఒక నిమిషంలో మనం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడి నుంచి చదువుతాను చూడండి, మధ్యలో చదవండి. నా సందేశ వ్యాప్తికి, నా సందేశం మెయిన్ అంటే స్వామిని అడిగారు, డివోటీస్ అడిగారు, స్వామి మేమంతా కూడా అన్ని దేశాల్లో వెళ్ళి నీ యొక్క సందేశాన్ని మేము వ్యాపించాలనుకుంటున్నాం, అన్ని ప్రదేశాల్లో ఇండియాలో వ్యాపించాలంటే స్వామి చెప్పింది ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు బంగారు, నా సందేశ వ్యాప్తికి ఉత్తమము ఈజవంతమైన ఏకైక మార్గం. చూడండి, ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఉత్తమం అంటే బెస్ట్ మార్గం, విజయవంతం అంటే సక్సెస్ఫుల్ మార్గం. ఉత్తమైన మార్గం, విజయవంత మార్గం, ఏకైక మార్గం ఏంటంటే నీ ఆలోచనలు, వాక్కులు, చేతులు అన్నీ నా సందేశ సాధనంతో పూరితమై ఉన్నప్పుడు ఎట్టి ప్రయత్నం లేకుండా, ఎట్టి కృషి లేకుండా ప్రపంచం అంతా కూడా ఒక చిత్రమే మారిపోతుంది అని చెప్పారు. ప్రపంచం అంతా కూడా సాయమయం అయిపోతుంది. ఎప్పుడు ఈ రోజు మన యొక్క సంస్థ పెరగలేదు అని ఎవడని చెప్తే వాడు కరెక్ట్గా లేడు అని మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం అన్నమాట. సంస్థ పెరిగింది అంటే మంచిగా ఉన్నారు, అందుకే సంస్థ పెరిగింది అని చెప్పవచ్చు అన్నమాట. సో మనము చేయాల్సింది ఏంటంటే బాబా వారి యొక్క ఉపన్యాసాలను బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఆనందాన్ని పొంది ఇతరులకు పంచాలి. అంటే వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంగా చేసుకోవాలి. అందుకే స్వామి చెప్పారు, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని చెప్పి. ఎందుకు చెప్పాడంటే, నీవు ఎప్పుడైతే స్వామి యొక్క విషయాలు పాటిస్తావో అప్పుడు తప్పకుండా ఎట్టి ప్రయత్నం లేకుండా ప్రపంచ ముఖ చిత్రం మారిపోతుంది. నీ నుంచి 100 మంది తయారవుతారు, 100 నుంచి 1000 మంది తయారవుతారు. నీవేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్ చేయాల్సిన లేదు, పేపర్లో ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఒక సాక్షాత్తు చక్కటి సేవాదలుగా తయారవుతే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పారు. నెక్స్ట్ సార్, ఇదే అండి మనకు టైం ఉంటే ఈరోజు చాలా 9 అయిపోయింది ఆల్రెడీ.
ప్రతిరోజు ఏంటంటే వినాయకుడి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు పత్తియాత్ర అని పెట్టామంటే వినాయకుడి దర్శనం చేసుకోవడం, సీతారామ లక్ష్మణ దర్శనం చేసుకోవడం, గాయత్రి మాత దర్శనం చేసుకోవడం, మహాసమాధి దర్శనం చేసుకోవడం, ప్రశాంతి మందిరంలో కూర్చొని జ్యోతి ధ్యానం చేయడం, ఇంకా వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఇతర ప్రదేశాలు కూడా ప్రతిరోజు మన ఇంట్లోనే ఉంటాం, కలుకుర్తిలోనే ఉంటాం, కొల్లాపూర్లో ఉంటాం, అచ్చపేటలో ఉంటాం, ఎక్కడైనా సరే ఇంట్లో కూర్చొని చక్కగా మనకు అనువైన ప్రదేశం పూజా మందిరమో లేకుంటే హాలో లేకుంటే బెడ్రూమో లేకుంటే ఎక్కడైనా సరే పర్వాలేదు కూర్చొని రోజు ప్రశాంతి దర్శనం చేసుకోండి. వినాయకుడు ఆల్సిన పని ఏంటంటే ఓంకార సుప్రభాతం చేసుకుంటూ ఈ యొక్క వినాయకుడిని మనం దర్శించుతారు, కంపల్సరీగా చేయాలండి. నెక్స్ట్ సాయిరామ్ సీతారామ లక్ష్మణ విగ్రహాలు. నెక్స్ట్ స్లైడ్ 2. ఆ స్లైడ్ 2 కంపల్సరీగా భగవాన్ బాబా వారి సాక్షాత్ తన యొక్క స్వస్థతో ఏర్పాటు చేసినట్టు విగ్రహాలు ఇక్కడ. సో తప్పకుండా ఏంటంటే రోజు ఇంకా ఇక్కడ ఏంటంటే మీరు మనసుకు నిలబడి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామనామ వరాలని చదువుకోవచ్చు. ఇంకా రామతారకం చేసుకోవచ్చు. నెక్స్ట్ సాయిరామ్ సేవాదళ్ బిల్డింగ్ ఎదురుగా గాయత్రి మాత ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఓం భూర్భోస్వ అని చెప్పి గాయత్రి మాత ఉచ్చారణ ఒక గాయత్రి మంత్రానికి 3 టైమ్స్ చేసుకోవాలి. అల్టిమేట్లీ మన యొక్క దృష్టి వచ్చేసి ఎక్కడ అంటే సమాధి పైన వచ్చేసి సాయి గాయత్రి చాంట్ చేసుకోవాలి, సాయి గాయత్రి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈజ్ అల్టిమేట్ అవర్ ఏంటంటే లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటిది భగవాన్ బాబా వారి యొక్క పార్థివ దేహం అక్కడ ఉంది. ఎముకలు చెప్తాయిరా, ఎముకలు మాట్లాడతాయిరా అని చెప్పారు షిర్డీ బాబా అవతారంలో. ఈరోజు ఆ యొక్క సమాధి ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని వేల మిలియన్ వాట్స్ యొక్క ఎనర్జీ ఆ యొక్క స్థితిలో ఉందండి. ఆ సమాధి ఒక్కసారి మనం అట్లా ఫిజికల్గా టచ్ చేయకపోయినా పర్వాలేదు, ఈ యొక్క కరోనా టైంలో రోజు మనసులో తలుచుకొని స్వామి వారి యొక్క సాయి గారికి చాంట్ చేసుకోవాలి. తప్పకుండా ఇది మనం కంపల్సరీగా చేయవలసింది కాబట్టి ఇది మనం చేసుకోవాలి. ఒక్క క్షణంలో మన జ్యోతిద్య అనే ఒక ఫోటో ఉంది సార్, ఇదండి. ప్రతిరోజు ప్రశాంతి మందిరంలో కూర్చొని 21 టైమ్స్ ఓంకారం సుప్రభాతం జ్యోతి ధ్యానం కంపల్సరీగా చేయాలండి. ఆల్ సైడ్ వర్డ్స్, నో ఎక్సెప్షన్ అండి. దిస్ ఈజ్ అల్టిమేట్లీ మన యొక్క సాధనలో భాగం ఏంటంటే ప్రతిరోజు పట్టుపర్తి దర్శనం చేసుకోవడం, వినాయకుడి దర్శనం, రాముల వారి దర్శనం, గాయత్రి మాత దర్శనం, సమాధి దర్శనం. ఇక్కడ ప్రశాంతి మందిరంలో కూర్చొని 21 టైమ్స్ ఓంకారం సుప్రభాత జ్యోతి ధ్యానం. ఆ యొక్క షిరిడి బాబా కింద ఉండేటువంటి జ్యోతి మన హృదయంలో ఎంటర్ అవుతుంది. హృదయంలో ఎంటర్ అయిన తర్వాత స్వామివారి యొక్క రూపం కూడా వస్తుంది, మన చేతులకు ప్రవహిస్తుంది ఆ యొక్క జ్యోతి. తర్వాత మళ్ళీ ఇంకో చేతికి, తర్వాత మన కాళ్ళకు, ఎడమ కాలు కుడి కాలు అయిన తర్వాత మళ్ళీ మన హృదయ స్థానం నుంచి మన యొక్క తలకు, హృదయానికి నుంచి ఆ బ్రెయిన్ మొత్తం అంతా వచ్చిన తర్వాత మళ్ళీ హృదయ స్థానానికి వచ్చిన తర్వాత అలాగే ఒక 3 minutes ఆ జ్యోతి భగవాన్ బాబా యొక్క రూపము మన హృదయ స్థానంలో ఉంది. ఇంకా కదలకుండా ఎక్కడ ఎవ్వరి సంబంధం లే, ఫ్యామిలీ, కుటుంబం, తర్వాత సమాజం, నీ వ్యాపారం ఇవన్నీ కూడా మర్చిపోవాలి. కేవలం నీవు భగవంతుడే ఉన్నాడని చెప్పి గుర్తుంచుకోవాలి. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నీ హృదయ స్థానంలో ఉన్నాడు. ఆ జ్యోతి నీ హృదయ స్థానంలో ఉంది. అలాగే ఒక 3 minutes భగవంతుడితో అపాయింట్మెంట్ అనుకోండి. అది కూర్చున్న తర్వాత మెల్లగా ఏం చేయాలంటే స్లోగా ఆ జ్యోతి నుంచి ఇంకొక జ్యోతి వెలిగించుకొని మీ తల్లి, మీ తండ్రి వాళ్ళ హృదయాల్లో ప్రవేశించండి. మీ భార్య, పిల్లలు, ఆడవాళ్ళు అయితే భర్త, మన పిల్లల్లో పెద్దవాళ్ళు ఇంకా ఉంటే మనవలు, మునిమనవలు, తర్వాత మన యొక్క సిస్టర్స్, మన యొక్క బ్రదర్ ఇన్ లాస్, తర్వాత ఇంట్లో అల్లుడు ఉంటే సన్ ఇన్ లాస్, తర్వాత సన్స్, తర్వాత మన యొక్క ఫ్రెండ్స్, మన సమితి, మన రాష్ట్రం. తర్వాత ఈ విధంగా జ్యోతి ధ్యానం చేయందంటే మొత్తం ప్రపంచం అంతా ఏకమైపోతున్నట్టు. ఈరోజు స్వామి చెప్పారు, జ్యోతి ధ్యానం ద్వారా ప్రపంచంలో శాంతి ఏర్పడుతుంది. జ్యోతి ధ్యానం కరెక్ట్గా చేసిందంటే మన శత్రువులు కూడా జ్యోతి వెలిగించుకున్నట్టుగా మనం భావించుకోవాలి. మనకి ఎవరైనా శత్రువు ఉన్నాడు, మనం అంటే పడని వాడున్నాం, వాడి లోపల కూడా వాడి యొక్క హృదయంలో కూడా జ్యోతిని వెలిగించండి. భగవాన్ బాబా వారి యొక్క చిత్రపటాన్ని ఊహించుకోండి, వాడికి సద్భావన, మంచి భావనలు ఇవన్నీ కూడండి. అప్పుడు అతని యొక్క మనసు మారిపోతుంది. స్లోగా చేయాలంటే ఒకరోజు చేస్తే సరిపోదండి, ఇది కొన్ని ఏళ్ల తరబడి చేస్తే మనిషిలో మార్పు వస్తుంది. ఇక్కడ భావననే చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కలుకుర్తిలో ఉన్నాము, పుట్టపర్తిని ఆలోచించుకుంటాం, కలుకుర్తిలో ఉంటున్నాము, శ్రీశైలం గురించి ఆలోచిస్తున్నాం. సో భావనే ముఖ్యం ఇక్కడ. సో జ్యోతి ధ్యానం ద్వారా ఏంటంటే తప్పకుండా మనము, మన ఫ్యామిలీ, మన యొక్క పరిసరాలు, మన యొక్క వీధి, మన టౌను, మన యొక్క రాష్ట్రము, మన యొక్క జిల్లా, మన యొక్క ప్రపంచం అంతా కూడా స్వామి మయమైపోతుంది. స్వామి యొక్క జ్యోతి ఆ విధంగా అందరికి సద్బుద్ధినిస్తుంది. ఆ యొక్క స్వామి యొక్క రూపం కూడా అందరిలో ప్రవేశించి వాళ్ళకి మంచి భావన, మంచి ఆలోచన ఇస్తుంది. కాబట్టి చెడు ఆలోచనని ఈరోజు ప్రపంచాన్ని చెడు మార్గం వైపు చేస్తుంది. ఈరోజు చెడు జరుగుతుంది అంటే ఎందుకు, ఎక్కడ వస్తుంది? ఆలోచన తప్పునందుకే చెడు జరుగుతుంది. మనం భగవాన్ బాబా వారిని ప్రవేశపెట్టాలి. ఎట్లా ప్రవేశపెడతాం? జ్యోతి ధ్యానం ద్వారా ప్రవేశపెడతాం. ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ విషయాన్ని జ్యోతి ధ్యానం మనం చెప్పడం జరిగింది. సేవా సంస్థ బాధ్యత అండి, ఇంతమందికి చెప్పాము, అందరినీ కలుపుకొని వెళ్ళాలి.
తప్పు చేసిన వారిని కూడా క్షమించాలండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కొంతమంది తప్పు చేసి మనం వాళ్ళని వదిలేస్తాం, లేదు తప్పు కాదు, అట్లా కాదు, అందరినీ తీసుకోండి. తప్పు చేస్తుంటే క్షమ అనేది చాలా గొప్ప గుణం అండి. నిజంగా చెప్పాలంటే ఎవరైతే మనం క్షమిస్తాం వాడు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. నేను క్షమిస్తున్నా అంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అని అర్థం అనమాట. సో స్వామి చెప్పారు ధైర్యవస్తులు మాత్రమే ఈ పని చేయగలుగుతారు అనమాట. సో ఎవరైనా తప్పు చేస్తే వాడిని క్షమించండి. సమితి కన్వీనర్ అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ ప్రేమతత్వాన్ని పంచాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కోపం కానీ, తర్వాత ఈర్ష్య కానీ, తర్వాత ఎట్లా పరిస్థితి వాటికి అందరికీ బాధ్యత ఇవ్వాలండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరిని ఉపయోగించుకోవాలి. పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాధ్యతలు ఇవ్వాలి. కొత్త వారికి కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వచ్చండి. స్వామి మనకు నియమాల పుస్తకంలో ఇచ్చారు. ప్రతి నెల లేదా 2-3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమీక్షను నిర్వహించాలండి. లోపాలను ప్రేమతో సరిదిద్దుకోవాలి. లోపాలు జరుగుతాయి, తప్పు చేస్తాం, నేను తప్పు చేస్తాను, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. అందరం కూర్చొని సరిదిద్దుకోవాలి తప్ప ఒకరినొకరు వదిలేసుకుంటూ పోతే ఇంకెవ్వరు మిగిలిన సమితిలో అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడే మిగులుతా అనమాట. అట్లా కాదనమాట. అందరినీ కలుపుకొని చేసుకోవాలి. కాబట్టి తర్వాత 3 విభాగాల సమన్వయకర్తలు వారి వార్షిక త్రైమాసిక సేవా ప్రణాళిక సమితి కన్వీనర్తో చర్చించి సేవలు చేయాలంటే ఒక్క సమితి కన్వీనర్ ప్రధానమైన పాత్ర వహిస్తాడు, కానీ సమితి కన్వీనర్ ఒక్కటి చేయలేడు కదా. అందుకే ఆ 3 సమన్వయకర్తలు సేవా విభాగం వాడు, ఆధ్యాత్మిక వాడు, ఎడ్యుకేషన్ విభాగం వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని త్రైమాసిక ప్రణాళిక లేకుంటే ఇయర్లీ ప్రణాళిక వేసుకుని సమితి కన్వీనర్తో చర్చించి సమితిని ఒక మంచి ప్రేమతత్వంతో, ఒక ఆధ్యాత్మిక తత్వం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ఆ సమితి పటిష్టమవుతుంది. ఈ రోజు 20 మంది ఉంటే వచ్చే సంవత్సరం 40 మంది అవుతారు, 40 మంది నుంచి 60 మంది అవుతారు. ఒక పెద్ద సమితి ఏర్పడుతుంది. ఆ సమితి మళ్ళీ భజన మండలిగా విస్తరించి ఆ విధంగా ఆర్గనైజేషన్ అనేది పెరుగుతుంది. ఈ రోజు ఒక సంస్థ వచ్చింది అంటే ఎట్లా, ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఒకరు బీజం వేశారు అక్కడ. ఈరోజు ఒక సమితి ఏర్పడింది అంటే ఎట్లా ఏర్పడింది, సడన్ గా వచ్చినా కాదు. ఒక పెద్ద మనిషి ఎవరు అక్కడ బీజం వేశాడు, ఈరోజు సమితి ఏర్పడింది. అట్లాగే మనం ఒక భజన మండలి ఏర్పరుస్తున్నాం అంటే ఒక 2 years తర్వాత సమితి ఏర్పడుతుంది. అట్లా జిల్లాలో ఇప్పుడు సపోజ్ మనకు 9 సమితులు ఉన్నాయనుకోండి, రేపొద్దున ఒక 20 సమితిస్ కావచ్చు. ఎట్లా అవుతాయి, ఈ రోజు బీజం వేస్తే అది అవుతుంది. అందుకే కొత్త సమితిని భజన మండలి ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఇచ్చాము. నెక్స్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్. ఇది అయిన తర్వాత మనం క్వశ్చన్స్ వేసుకోండి. ఇప్పుడు చెప్పారు, అయ్యా ఇదంతా చెప్పావు, మళ్ళీ ఇంత ముందుకు చెప్పావు, నీ చెప్పిందే చేయమని చెప్పి, నీవు చేసిందే చెప్పు అని చెప్పి స్వామి చెప్పారు. మళ్ళీ నీవేం చేస్తున్నావు ఆ సేవ, అందుకే చెప్పారు నీవు చేస్తున్న మంచి పని ఇతరులకు చెప్పు, ఇతరులతో పంచుకో అని చెప్పాడు. అందుకే లాస్ట్ స్లైడ్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇది నా పర్సనల్ విషయం అండి, చూడండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నా సాధన స్వామికి అంకితం అండి. ఇది గొప్ప గురించి కాదండి, మీకు ఇన్స్పైర్ చేయడానికి నేను చెప్తున్నాను తప్ప అదర్వైజ్ కాదు. నేను ప్రతినిత్యం 4:15 లేస్తానండి. నిద్ర లేవడం ముద్రలో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అనేది మన యొక్క సాధనకు ఫస్ట్ పాయింట్ అండి. అది లేకుండా ఏది చేయలేదు. 4 to 6 మధ్యలో కంపల్సరీగా మనం నిద్ర లేవాలి. 4 to 5 మధ్యలో లేస్తే ఇంకా మంచిది. సో ప్రతినిత్యం 4 గంటలకు 15 తర్వాత ఓంకారం, సుప్రభాతం, ధ్యానం, నిత్య నగర సంకీర్తన. 9వ సంవత్సరం అవుతుందండి. నేను నిత్య నగర సంకీర్తనకు వెళ్తానండి. ఈ రోజు కూడా నగర సంకీర్తనకు వెళ్ళే వచ్చాను నేను. నిత్య రుద్రపారాయణ చేయాలని స్వామి చెప్పారు. రుద్రం చదివితే భద్రంగా ఉంటారని చెప్పి స్వామి చెప్పారు. కాబట్టి ప్రతినిత్యం రుద్రపారాయణ చేసేవాడే నిజమైనటువంటి సాయి డివోటీ, లేకుంటే వాడు దొంగ డివోటీ అని చెప్పాలంటే. నిత్య భజన హారతి ఇంట్లో చేయాలండి. గురువు ఆదివారంలో సమితికి వెళ్ళాలి. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం నేను చేస్తున్నాను. సుమారుగా 18 సంవత్సరాలు ప్రశాంతమైన సేవ చేశాను కాబట్టి నేను ప్రశాంతమైన సేవల గురించి మాట్లాడానండి. నేను స్టూడెంట్ లైఫ్లో నుంచే వెళ్ళాను. నేను మ్యారేజ్ కాకుండా నేను సేవాదలుగా వెళ్ళాను, అక్కడ చేశాను. తర్వాత మేము చెన్నారం అని చెప్పి మాకు అందరికీ తెలుసు, నాగరికల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ చెన్నారంలో మేము పూర్తి బాధ్యత తీసుకొని ఈరోజు 84 క్యాంపులు మేము చేస్తాం. 2013 నుంచి ఒక్క క్యాంప్ కూడా మిస్ కాలేదు. మనకంతా తెలుసు, ఈశ్వరయ్య గారు, తర్వాత మన గుబ్బాష్ శంకర్, తర్వాత రమేష్, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను ప్రస్తుతం జాతీయ స్థాయిలో, రాష్ట్ర విభాగంలో, బాధ్యతల ఐటీ విభాగంలో ఇంకా ఎన్నో సేవలు మనకు 24 hours కూడా నాకు సరిపోకుండా ఉంటుంది ఒకసారి. అది భగవాన్ బాబా వారి అనుగ్రహంతో వచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి నిత్యం కూడా ఏంటంటే ఎన్నో సేవల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి నేను చేయడం జరుగుతుంది. అది కేవలం స్వామి నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను సాధన చేస్తున్నాను కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను. సుమారుగా 12 సంవత్సరాలు మా ఇంట్లో డీజేపీ నడుస్తుందండి. అనాథలైనటువంటి పిల్లలను తీసుకొచ్చి మేము డీజేపీ మా ఇంట్లో నేను టోటల్గా సమితి యొక్క ఆధ్వర్యంతో, సమితి యొక్క సహకారంతో మా కుటుంబం టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి సుమారుగా 12 సంవత్సరాలు. ఈ రోజు ఎంతో మంది పిల్లలు వాళ్ళ యొక్క మంచి ఉద్యోగాల్లో, మంచి కాలేజీలో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ నేను బాధ్యత తీసుకున్నందుకే ఈ రోజు అది నాకు అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. తర్వాత అన్నిటికంటే ముఖ్యం నేను చేసేటువంటి ఒక మంచి సేవ, ఎవరైనా దీంట్లో గ్రూప్లో ఒక్కరికైనా ఇన్స్పైర్ అవుతుందని చెప్తున్నాను. 33 సంవత్సరాల నుంచి నేను మా తల్లి సేవ చేస్తున్నానండి. మా తల్లి ఎక్కడికి వెళ్ళదు, నా దగ్గరే ఉంటుంది. తల్లికి నేను సేవ చేసినట్టు భాగ్యాన్ని మాకు భగవంతుడు కల్పించాడు. ఆమె సేవనే నాకు ముఖ్యమైనది. నా స్ట్రెంత్ ఏమిటి అంటే మా తల్లికి నేను సేవ చేస్తున్నాను. 33 years నుంచి నేను నా మిస్సెస్ ఇద్దరం
ఏమాత్రం కూడా సంశయం లేకుండా, ఏమాత్రం కూడా పొరపచ్చం లేకుండా, ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా మా తల్లికి నేను మా సిస్టర్ కూడా సేవ చేస్తున్నాం. దట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్. నాకు నిజంగా ఈరోజు ఆధ్యాత్మికంగా ఏమన్నా నేను ఒక గొప్పగా సాధించానంటే ఇవి కాదు. నగర సంకీర్తన భజనలు తర్వాత చెప్పుకుంటాను. బట్ నా తల్లి సేవ భగవంతుడు ఇచ్చాడు, ఆ తల్లి సేవ నేను చేసుకున్నాను. తర్వాత ఇప్పుడే చెప్పాను ఎక్స్టర్నల్ ప్యూరిటీ అని చెప్పాను. సుమారుగా 25 సంవత్సరాల నుంచి 90% వైట్ డ్రెస్ వేసేవాడిని. నాకు ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయింది మద్రాస్ ఎయిర్పోర్ట్లో. అప్పటి నుంచి అది జరిగి కూడా 9-10 సంవత్సరాలు అవుతుంది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నేను కలవలేకపోయాను కలర్ డ్రెస్లో ఉన్నప్పుడు. ఆ యొక్క బిట్టర్ ఎక్స్పీరియన్స్తో నేను ఆ రోజే ఆ యొక్క కలర్ డ్రెస్ వదిలేసి 100% వైట్ డ్రెస్ అనేది నేను నిర్ణయం చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ట్రావెలింగ్ చేసినా, బస్సులో ఎక్కినా సరే నేను వైట్ డ్రెస్ తప్ప వేరేది. ఎందుకంటే ఐ వాంట్ రిప్రజెంట్ మై ఓన్ భగవాన్. నా భగవంతుడిని నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను సమాజంలో. అందుకే నేను కంపల్సరిగా నా వైట్ డ్రెస్, విభూతి, క్లీన్ షేవ్ నేను కంపల్సరిగా ఉంటాను. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో అది చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, అది నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ సార్ ఐ థింక్ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ రోజు కూడా నగర సంగీతం ఓకే పెట్టానండి, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది బూస్టింగ్ కాదు. ఈ రోజు కూడా చూడండి, నేను ఇక్కడ 1 వేసాను. 18th రోజు నేను నగర సంగీతం అటెండ్ చేశాను కాబట్టి నేను వేసుకుంటాను, అటెండెన్స్ వేసుకుంటాను. ఈ 4 రోజులు రెడ్ గుర్తు వచ్చిందంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదంతా లాక్డౌన్ పీరియడ్ కాబట్టి ఆ గుర్తు వేశాను. సో ఎవ్రీడే నేను రిగరస్ సాధన చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా యొక్క తోటి సేవాదళి వాళ్ళంతా కూడా చేస్తారనే ఉద్దేశంతో ఈ స్లైడ్ పెట్టాను తప్ప ఇతరుల గురించి నేను బూస్ట్ చేసుకోవడానికి కాదు. సో ఇంతటితో మన యొక్క ప్రెజెంటేషన్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా అంతే సమయం దాటిపోయినా పర్వాలేదు. ఒక మంచి సాంగత్యంలో, సత్సంగత్యంలో కొంచెం 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువైనా ఏం కాదు. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా నాకు తెలిసి ఉంటే నేను తప్పకుండా చేయడానికి నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. బాహ్య సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ అని చెప్పారు. ఇన్నర్ సైలెన్స్ ను కొంచెం వివరిస్తారా సార్? ఎలా ఇన్నర్ సైలెన్స్ అనేది? సార్ సాయిరామ్ వీరయ్య గారు, ఇన్నర్ సైలెన్స్ అనేది ఏంటంటే దీనికి మార్గాలు ఉన్నాయండి. ఏంటంటే ఒకటి ఫస్ట్ది నామస్మరణ, భజన. భజనలు ఎన్ని ప్రాక్టీస్ చేసి మనం సొంతంగా పాడుకుంటే ఇన్నర్ సైలెన్స్ అనేది వస్తుందండి, వేరే వాటికి మనసు పోకుండా. రెండవది ఏంటంటే ధ్యానం అని చెప్పాను కదా, జ్యోతి ధ్యానం. ఇది బ్రహ్మముహూర్తంలో మీరు ప్రశాంతి మందిరంలో కూర్చొని స్వామివారి యొక్క చిత్రాన్ని, స్వామివారి యొక్క రూపాన్ని మన యొక్క మనసులో నింపుకుంటే ఆటోమేటిక్గా ఏమైందంటే మైండ్ ఏమైతుందంటే సైలెన్స్ అయిపోతుందండి. యాక్చువల్గా అంటే ఎప్పుడైతే భగవంతుడు మనసులో చేరుతాడో ఆ సైలెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో అది అనవసరమైన సంకల్పాలను అరికట్టుకోవడానికి. అనవసరమైన సంకల్పాలు ఎట్లా అరికట్టుకుంటాం అంటే దానికి ప్లేస్లో వేరేది ఇస్తే. అంటే దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, యాక్చువల్గా టైం లేదు కాబట్టి చెప్పలేదు, మన సుందరయ్యర్ గారు చక్కటి ఉదాహరణ ఇచ్చారండి, మన స్వామి స్టూడెంట్. ఎట్లా అంటే ప్రాక్టికల్గా జరిగింది. ఒక గ్లాస్లో కడుగుతుంటే వాళ్ళు కింది రూమ్లో ఉన్నారు, పైన స్వామి ఉన్నారు. అంటే కింద గిన్నెలు కడుగుతుంటే స్వామి కిందికి వచ్చి ఏం చేస్తున్నారా అంటే, స్వామి ఇవన్నీ ప్లేట్స్ అన్ని కడుగుతున్నాను అంటే, లేదు దాంట్లో ఒక అంతరార్థం ఉంది అని చెప్పారు. సుందరయ్య గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీవు మంచి పోస్తూ ఉంటే చెడు బయటకు వచ్చేస్తుందట. ఎంతవరకు వస్తుంది? ఆ చెడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా వస్తుందట. అర్థమైందా? ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు. స్వామి ఇంటర్వ్యూ నుంచి కింది, అంటే పైన నుంచి కిందికి వచ్చి స్వామి విద్యార్థులకు ఈ విషయం చెప్పారంటే, మన లోపల చెడు ఉంది, మంచి చేస్తూ 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 పోతే, అంటే మంచినీళ్ళు ట్యాప్ వదిలేవు, ఆ యొక్క గిన్నెలో చెడు ఉంది, ఏమవుతుంది? చెడు మంచి కలిపి బయటకు వస్తున్నాయి, చెడు మంచి కలిపి బయటకు వస్తున్నాయి. కొంతకాలం కొంతవరకు ఏమవుతుంది? చెడు అయిపోతుంది, ఇంకా మంచి వస్తుందట. అంటే భావ పారిశుద్ధ్యత పొందాలి అంటే భగవంతుడిని మన యొక్క హృదయ స్థానంలో నింపుకొని, అది జ్యోతి ధ్యానం ద్వారా, తర్వాత మంచి భజన పాటల ద్వారా, మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల అప్పుడు ఏమైతుందంటే మైండ్ అటు ఇటు పోకుండా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అవుతుందంటే ఇన్నర్ ప్యూరిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైతుందంటే ఇన్నర్ ప్యూరిటీ అంటే మొన్న నేను ఒకటి చదివానండి, ఫేస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్స్. అంటే నీ ముఖారం ఎంత పరిశుద్ధంగా ఎంత మంచిగా ఉందంటే ఇన్నర్ కూడా సాధ్యమైనంత వరకు 90% అట్లాగే ఉంటుందని చెప్పి స్వామి చెప్పారు. అందుకే ఫస్ట్ బాహ్య పరిశుద్ధతతో పాటు ఇన్నర్ పరిశుద్ధ రెండు సైమల్టేనియస్ గా మనం ట్రై చేస్తే తప్పకుండా ఏంటంటే, అంటే ఎట్లుందంటే స్నానం చేసిన తర్వాత ఇడ్చిన బట్ట వేసుకో, సో ఎట్లాగా అనిపిస్తుంది. అంటే స్నానం చేసిన తర్వాత మంచి బట్ట వేసుకున్నట్టే బాహ్య పరిశుద్ధతో పాటు అంతర్ పరిశుద్ధత వీటి ద్వారా సాధించుకుంటే తప్పకుండా ఏంటంటే ఇంకా మాలిన్యాలన్నీ తొలగిపోతాయి, మీకు వేరే ఆలోచనలు రావాలి, అప్పుడే ప్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అడగకపోయినా పర్వాలేదు, మీరు ఈ యొక్క ప్రెజెంటేషన్ చూడండి, తర్వాత యూట్యూబ్లో ఉంటే చూడండి.
తప్పకుండా ఏంటంటే ఇది సమస్త విషయాలే తప్ప మనకు ఇక్కడ ఏం లేదు. ఎంత ఎక్కువగా మనం ఆచరిస్తే అంత దగ్గర అవుతాం స్వామికి. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి స్వామికి క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం అంతే. లెటస్ కనెక్ట్ టు భగవాన్ 24/7 అంతే, ఇంకా వేరే మార్గం లేదండి. ఇక్కడ మాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఒక విషయం చెప్తారు ఏంటంటే 99% ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ ఫెయిల్యూర్ అని చెప్పాడు ఆయన ఒకసారి. అంటే మనం భౌతికంగా బయట చూస్తే ఏంటంటే మనం 35 మార్కులు వస్తే పాస్ అంటాడు, అంటే 65% తప్పు చేస్తున్నా అయినా కానీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాస్. బట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఆయన చెప్పారు, అంటే స్వామి చెప్పింది చెప్పారు ఏంటంటే 99% ఇస్ ఆల్సో ఫెయిల్యూర్ అని చెప్తాడు ఆయన. అంటే 100% కరెక్ట్ గా ఉండేందుకు మనం ప్రయత్నం చేద్దాం. నాగార్జున జిల్లా ఒక ఆదర్శమైన జిల్లాగా తయారు కావాలంటే అందరూ కూడా అంతర్గతంగా కనెక్ట్ అవ్వాలి భగవంతుడితో. ఈ సాధనలని చేయాలి, చేస్తేనే మనం కనెక్ట్ అవుతాం. తప్పకుండా ఏంటంటే అది సాధించిన వాళ్ళు అవుతాం అన్నమాట. అది సాయిరామ్. సో ప్రెజెంటేషన్ చూడండి, యూట్యూబ్ కూడా మళ్ళీ వాచ్ చేయమని చెప్పి నా యొక్క విన్నపం అండ్ రిక్వెస్ట్ అండి. సాయిరామ్. Sukhino